హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్నటి వరకు మీతో పృథ్వీలింగం గురించి, అలాగే భవస్వరూపము అని పేర్కొనబడేటటువంటి ఆ జలలింగం యొక్క వైభవం గురించి ప్రస్తావన చేయడం జరిగింది. ఆ తరువాత స్తోత్రము చేయబడేటటువంటి లింగం అగ్నిలింగం. అసలు యథార్థమునకు సనాతన ధర్మాన్ని పాటించే వారందరూ కూడా అగ్ని ఆరాధకులు. మిగిలిన విశ్వాసాలకి సనాతన ధర్మంలో ఉండేవారికి ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఎక్కడుంటుంది అంటే, మనం అగ్నిని చాలా విశేషంగా ఆరాధన చేస్తాం. దేవతలకి హవిస్సు ఇవ్వాలి అంటే ప్రధానమైన ఉపకరణం ఏది అంటే అగ్నిహోత్రమే. అందుకే ఆ అగ్నిహోత్రానికి వైశ్వానరుడని, హవ్యవాహనుడని అనేకమైనటువంటి పేర్లతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ అగ్ని స్వరూపం అసలు మనుష్య జన్మ తరించడానికి కారణమై ఉంటుంది. ఎందుచేత నేను అంత గంభీరమైన మాట వాడాను అంటే, ప్రతి మనిషి కూడా పుట్టుకతోటి 3 రుణములతో పుడతాడు. అందులో మొట్టమొదటి రుణం దేవరుణం, రెండవ రుణం పితృ రుణం, మూడవ రుణం ఋషి రుణం. ఈ 3 రుణములు నేను చెయ్యలేదండి అనడానికి ఉండదు, పుట్టుకతోనే ప్రతివారికి ఉంటాయి. ఈ 3 రుణముల నుండి వినిర్ముక్తుడు కాకపోతే, ఈ 3 రుణములను తీర్చుకోకపోతే ఆ వ్యక్తికి తరించేటటువంటి అవకాశం ఉండదు. తరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే సంసార సముద్రమును దాటుట అని. సంసార సముద్రము అంటే ఏదో సంసారమునందుండుట అని కాదు దాని బాహ్యార్థం. జనన మరణ చక్రమునందు వ్యవధానం లేకుండా తిరిగేటటువంటి ప్రక్రియ. మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం అని కొన్ని కోట్ల జన్మలు అలా ఉపాధి మార్చుకుని జీవుడు తిరుగుతూనే ఉంటాడు, చేసినటువంటి కర్మల యొక్క ఫలితములను అనుభవించడం కోసం. ఈ జనన మరణ చక్రం నుంచి విడుదల పొందడానికి ప్రధానమైనటువంటి సాధనం ఏది అంటే, ఈ 3 రుణములను తీర్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అందులో కృతార్థుడు కావాలి. అందులో మొట్టమొదటి రుణము ఋషి రుణము. అంటే ఒక ప్రాతిపదిక కొరకు, ఒక అవగాహన కొరకు నేను అలా మాట్లాడుతున్నాను. మొదటిది ఋషి రుణంగా స్వీకరిస్తే, ఆ ఋషి రుణం తీర్చుకోవాలి అంటే ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదవాలి. ఆ వాంగ్మయాన్ని చదవకపోయినా ఆ వాంగ్మయాన్ని పిల్లలకైనా అథవా చెప్పాలి. పోనీ ప్రవచనం మాట అలా ఉంచండి, ఏదో ప్రవచనం చేయడం, ఉపన్యాసం చెప్పడం ఇవి పక్కన పెట్టండి. కనీసం చదవాలి. చదివినప్పుడు దాని యందు అనురక్తి కలిగినప్పుడు వేరొకరికి దాని గురించి మాట్లాడాలి. వేరొకరికి అన్నప్పుడు బయటవారి సంగతి వదిలేయండి, కనీసం కుటుంబ సభ్యులతోనైనా దాని గురించి పంచుకోవాలి. ఎందుకని అంటే, ఋషి మనందరిలాగే పుడతాడు, కానీ ఋషి యొక్క గణము వేరు సనాతన ధర్మంలో. అందుకే ఋషికి తర్పణ ఉంది. పూజ చేసినప్పుడు వ్యాసుణ్ణి స్మరించి, వ్యాసాది ఋషులకందరికీ కూడా నేను ఋషి గున్ తర్పయాన్ అని ఆ ఋషులకు తర్పణ విడిచిపెడతారు జలాల్ని. తర్పణ పొందేటటువంటి అధికారం ఋషి గణం పొందింది. వాళ్ళు మంత్రద్రష్టలు. అంటే వాళ్ళు మంత్రములను వాళ్ళు కనిపెట్టలేదు. వాళ్ళు సమాధి యందున్నటువంటి సమయంలో భగవంతుని యొక్క వాణి వాళ్ళకి వినపడింది. అందుకే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంటారు. సమాధిలో ఉన్నటువంటి ఋషికి వినపడినటువంటి మంత్రం ఏదున్నదో ఆ మంత్రమునకు ఆయన ద్రష్ట, ఆయన కనిపెట్టినవాడు కాడు, కానీ ఆయనకి వినపడింది. వినపడిన మంత్రం ఏ స్వరంతో వినపడిందో దాన్ని పరంపరాగతంగా తన శిష్యులకు అందిస్తాడు. అందుకే మీరు ఎప్పుడైనా మంత్రం చూస్తే దానికి ఒక ఋషి అధిదేవత ఉంటారు. అలా ఆ ఋషులు వేదమంత్రములన్నిటినీ కూడా సమాధి స్థితి యందు విని మన జాతికి ప్రమాణవాక్కుగా అందించారు. మనకి ప్రమాణం ఏది అంటే వేదమే ప్రమాణం. వేదము తెలియకపోతే అప్పుడు ఇంకొక 4 ప్రమాణములు అవుతాయి. శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, ఆత్మ చెప్పినటువంటి మాట. అంటే లోపల నుంచి అంతరాత్మ ప్రబోధం ఏది వినపడుతుందో అది. మొట్టమొదటి ప్రమాణం వేదం. వేదము తెలియదు అంటే స్మృతి. అంటే వేదంలో ఉన్నటువంటి మంత్రములనే స్మృతికర్తలైనటువంటి కొంతమంది ఋషులు సంకలనం చేసి అందిస్తే
అది స్మృతి అంటారు. గౌతమ మహర్షి ఏదో వేదంలోంచి కొన్ని మంత్రాల్ని తీసి సంకలనం చేసి అందిస్తే ఆయన పేరు మీద గౌతమ స్మృతి అంటారు. శృతి స్మృతి తర్వాత భూతద్దంలో పెట్టి ధర్మాన్ని చూపించేది పురాణం. పురాణానికి కూడా కర్తలు ఋషులే, వ్యాసాది ఋషులు, వాల్మీకి మొదలైనటువంటి వారు. కాబట్టి శృతి స్మృతి పురాణము శిష్టాచారము. శిష్టాచారము అంటే చదువుకున్నటువంటి పెద్దలు, శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అదే మనకి ఆదర్శం. మాకు శృతి తెలియదండి, స్మృతి తెలియదండి, పురాణం తెలియదండి అంటే పెద్దలు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించాలి. 5వది, పై 4 కూడా అందుబాటులో లేవు అంటే అంతరాత్మ ప్రబోధం. లోపల నుంచి అంతరాత్మ ఏం చెప్పిందో అది చెయ్యడం. ఈ 5 ప్రమాణములంటారు. ఈ 5 ప్రమాణములలో మనకి వేదమంత్రములు అందడానికి ప్రధానమైనటువంటి కారణభూతులు ఆ వాంగ్మయం రూపంలో మనకి రామాయణ భారత భాగవతాది ఇతిహాస గ్రంథములను అందించినటువంటి వారు ఋషులు. ఆ ఋషుల యొక్క రుణం తీరాలి అంటే మనం వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మయం చదవాలి. వాళ్ళు నిస్వార్థపరులు ఇచ్చారు. వాళ్ళకి దాని వలన వాళ్ళు ఏం కోరుకోలేదు, మాకు బిరుదులు ఇవ్వాలని కానీ, మాకు సత్కారం చెయ్యాలని కానీ, లేకపోతే మాకేదో గండపెండేరం వెయ్యాలని కానీ, లేకపోతే మాకేమైనా తాంబూలం ఇస్తారా అని కానీ వాళ్ళు ఏం కోరుకోలేదు. జాతి ధర్మపథంలో నిలబడడం కోసం, మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సాధించుకోవడం కోసం ఏది అందాలో దాన్ని జాతికంతటికీ కూడా అందించారు. అటువంటి ఋషి యొక్క రుణం దేని చేత తీరుతుంది అంటే ప్రతిరోజు రామాయణ భారత భాగవతాల్లాంటి గ్రంథాలని కొద్దిసేపైనా పఠనం చెయ్యాలి. పఠనం చేసి కనీసం తన కుటుంబ సభ్యులతోనైనా వాటిని పంచుకోవాలి. వాటి గురించి భార్యతోటి పిల్లలతోటి మాట్లాడుతూ ఉండాలి. అలా చెయ్యలేదనుకోండి, అసలు ఋషిప్రోక్తమైనటువంటి గ్రంథాన్ని ఆదరించలేదు కనుక, చదవలేదు కనుక ఋషి రుణం తీరదు. ఋషి రుణం తీరకపోతే తరించేటటువంటి అవకాశం ఉండదు. అంటే జనన మరణ చక్రము నుండి విడుదల పొందడు. ఎందుకు పొందడు అంటే అసలు ధర్మం ఎలా తెలుస్తుంది? ధర్మం తెలిస్తే కదూ ఈ ఆచరణ అనేటటువంటిది అలవాటవడం. ధర్మము అంటే పాటించినదేదో అది ధర్మం. ధ్రియతేవా జనైరితి ధర్మం అంటుంది అమరకోశం. ఏది పట్టుకున్నాడో, ఏది అనుష్ఠించాడో, ఏది నడవడిలోకి తెచ్చుకున్నాడో దానికి ధర్మమని పేరు. సమస్తమైనటువంటి ఆర్ష గ్రంథములు దేన్ని ప్రతిపాదన చేస్తాయంటే ధర్మాన్ని ప్రతిపాదన చేస్తాయి. ఋషులు ధర్మాన్ని ప్రతిపాదన చేసినప్పుడు ఆ ధర్మ ప్రతిపాదితమైనటువంటి గ్రంథములను చదవనప్పుడు ధర్మానుష్ఠానము చేసే అవకాశం కూడా ఉండదు. ఉండనప్పుడు అసలు తరించడం అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? నాకు చదువు రాదండి అన్నారనుకోండి, కనీసంలో కనీసం ఇంట్లో రామాయణం ఉండాలి, ఇంట్లో భారతం ఉండాలి, ఇంట్లో భాగవతం ఉండాలి. అది ఎంత ఐశ్వర్యవంతమైన గృహం కానివ్వండి, ఇంట్లో రామాయణ భారత భాగవతాలు కనపడలేదనుకోండి, ఆ ఇంట్లో ఏదో వెలితి ఉన్నది అని గుర్తు. ఆ ఇంటిని ఋషులు ఆదరించారు. అది చదవకపోయినా కనీసం ఒక్క పువ్వు పెట్టి నమస్కారం అయినా చెయ్యాలి ఆ గ్రంథాల మీద. చదువు రాకపోతే వచ్చినవాడైతే కనీసం ఒక్క పద్యమైనా చదువుతూ ఉండాలి. దాని చేత ఋషి యొక్క రుణం తీరిపోతుంది. అంతకన్నా వాళ్ళు కోరుకునేది ఉండదు. చదివి మా పేరు మీద ఇది చెయ్యండి అని వాళ్ళు ఏం కోరరు. కాబట్టి ఋషి రుణం తీర్చుకోవాలి. దానికి వ్యక్తి ఒక్కడుగా సరిపోతాడు. ఏదో నేనుగా ఋషి రుణాన్ని తీర్చుకోవడానికి సరిపోతాను. ఆర్ష గ్రంథాలు చదువుకోవచ్చు. కానీ మిగిలిన 2 రుణాలు తీరాలి అంటే ధర్మపత్ని ఉండాలి. ఇది చాలా గంభీరమైనటువంటి ప్రతిపాదన. ధర్మపత్ని లేకపోతే మిగిలిన 2 రుణములు తీరవు. అందుకే ఆర్ష సంప్రదాయంలో, సనాతన ధర్మంలో ఈ 2 రుణములు తీరడానికి ఆమెని స్వీకరిస్తాడు కనుక ఆమెను ధర్మమునకు ఉపకరణము కనుక ధర్మపత్ని అని పిలుస్తారు తప్ప ఆమె కామపత్ని కాదు. ధర్మపత్ని సమేతస్య అంటారు. ఆమె పక్కన కూర్చుంది కాబట్టి కామము ధర్మము చేత ముడిపడుతుంది. ఒక వయసు వచ్చిన తరువాత మనసునందు కామము పొటమరిస్తుంది. పొటమరించినటువంటి కామము ధర్మము చేత ముడిపడాలి. ఆమె ధర్మబద్ధమైన క్షేత్రము. ఆమె యందు తన కామము ముడిపడింది కాబట్టి కొడుకు కూతురు అనేటటువంటి అర్థము కలుగుతుంది. ఆ కూతుర్ని కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం
తనతో కలిపి 21 తరాలు తరిస్తున్నాయి. అంతకన్నా గొప్ప అర్థం ఎక్కడుంటుంది? కొడుకు తన శరీరం పడిపోయిన తరువాత గయాశ్రాద్ధం పెడుతున్నాడు. అందుకని కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలి అని కోరుకుంటూ ఉంటారు. అయినప్పుడు ఆ కొడుకు కూతురు అనబడేటటువంటి ధర్మబద్ధమైనటువంటి సంతానము దేని వలన కలుగుతుంది అంటే ధర్మబద్ధమైనటువంటి క్షేత్రము వలన కలుగుతోంది. అందుచేత ఆమె ధర్మపత్ని. ధర్మపత్ని పక్కన కూర్చున్న కారణం చేత దేవరుణం తీరుతుంది. దేవతల యొక్క రుణం తీరాలి అంటే యజ్ఞయాగాది క్రతువుల యందు యాజమాన్యం వహించాలి. యజ్ఞయాగాది క్రతువులకు సహాయం చెయ్యాలి. ధర్మపత్నితో కలిసి కూర్చుని పూజ చెయ్యాలి. నోములు వ్రతాలు చెయ్యాలి. ఇక్కడ మీకు ఒక ప్రశ్న ఉదయించవచ్చు, ఏమండి మరి పురుషుడు పూజ చేస్తున్నప్పుడు భార్య కూడా పక్కనే కూర్చుంటే ఇంటి వ్యవహారాలు ఎలా నడుస్తాయి అని. కానీ దానికి శాస్త్రం ఒక మాట చెప్పింది. పూజలో ప్రక్కన కూర్చునుట అన్న మాటకు అర్థం ఏంటంటే భర్త గారు పూజకి కూర్చున్నప్పుడు ఆచమనీయం ఎవరు వెయ్యాలి అంటే ధర్మపత్ని వెయ్యాలి. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు పెళ్లి చేసుకుని ఆ రోజు సాయంకాలం పెళ్ళి అయిపోయిన తర్వాత కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే మామగారు వచ్చి ఓ మాట అడిగారు, ఏరా అబ్బి దేనికి పెళ్లి చేసుకున్నావు అని అడిగారు. ఆయన కోపం వచ్చింది, నువ్వు పిల్లని ఎందుకు ఇచ్చావు అని అడగాలనుకున్నారు. కానీ మామగారు విజ్ఞుడు, మహానుభావుడు, ఆయన ఎందుకు అడుగుంటారు అని ఆయన బాలా ఉపాసకులు అమ్మవారిని ప్రార్థన చేశారు. ఆయనకి తటాలున గోచరించింది. ఆయన అన్నారు, నేను బ్రహ్మచారిగా ఉండగా ఎడంచేత్తో వేసుకుంటున్నాను ఆచమనీయం, అది దూష్యం, ఎడంచేత్తో ముట్టుకోవడానికి వీల్లేదు అసలు పూజలు. కానీ తప్పదు, బ్రహ్మచారిగా ఉన్నాడు, వేసుకున్నాడు. గృహస్థాశ్రమంలోకి వచ్చాడు, ధర్మపత్ని వచ్చింది, తన ధర్మమునందు ఆమె ఉపకరణం. ఏదో ఎక్కడో ఎప్పుడో ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక్కడు ఉన్నాడు, అది వేరు మాట. కానీ ధర్మపత్ని పక్కనుంది అంటే దాని అర్థం ఏమిటంటే మొట్టమొదటి స్నానం ఆవిడిది, ఆవిడింట్లో స్నానం చేస్తుంది. ఎందుకని అంటే పురుషుడు వెళ్ళి పూజకి సంబారం సర్దుకుని కూర్చున్న తర్వాత ఆచమనీయం వేస్తుంది. రాఘవనారాయణ శాస్త్రి గారు అదే ప్రతిపాదన చేశారు. ఆమె ఆయనకు వేస్తుంది, ఆయన ఆమెకు ఆచమనీయం వేస్తాడు. అది పుచ్చుకుంటే పూజ ప్రారంభం దగ్గర నుంచి ఇక చివరి వరకు నీరాజనానికి ఆమె వచ్చి కళ్ళకద్దుకుంటుంది. ఒకవేళ ఆమె విదుషీమని అనుకోండి, ఏదో ఒక సంగీతం పాడగలదు, అప్పుడు చిట్ట చివర రాజోపచారంలో భర్త పూజ చేసి గీతం శ్రావయామి అంటాడు, ఆమె వచ్చి ఓ పాట పాడుతుంది. వాద్యం ఘోషయామి అంటాడు, ఏదో వీణానాదం చేస్తుంది, లేకపోతే వేణువు వాయిస్తుంది. అది ఇద్దరూ కలిసి తరించేటటువంటి విధానం. అథవా అసలు యజ్ఞం చెయ్యాలన్నా, యాగం చెయ్యాలన్నా, నోము చెయ్యాలన్నా కొన్ని తప్ప మిగిలిన ఏ వ్రతాన్ని అనుష్ఠానం చెయ్యాలన్నా, కన్యాదానం చెయ్యాలన్నా, ఆఖరికి తన కడుపున పుట్టిన ఆడపిల్లని కన్యాదానం చెయ్యాలన్నా ధర్మపత్ని లేకపోతే ఆయన ఏ కార్యక్రమానికి అనర్హుడు, ఆయన చెయ్యడానికి వీల్లేదు, అమంగళకరుడు అంటారు. అంటే ఆయన ఆ అదృష్టాన్ని పొందినవాడు కాడు. భుజం మీదకి ఎడమ భుజానికి ఉత్తరీయం తగలాలి అంటే భార్య ఉన్నది అని గుర్తు. భార్య ఉంటేనే ఎడం భుజానికి ఉత్తరీయం తగలాలి. భార్య లేదనుకోండి, ఎడం భుజానికి ఉత్తరీయం తగలకూడదు, ఒక్క కుడి భుజం మీదే వేసుకోవాలి. ఒక్క కుడి భుజం మీద వేసుకుని కూర్చున్నాడు అనుకోండి, అమంగళకరుడు, ఆయనకి అధికారం లేదు, ఆయన పీటల మీద కూర్చోడానికి యోగ్యత ఉన్నవాడు కాడు అని గుర్తు. ధర్మపత్ని అనేటటువంటిది ఎంత శక్తివంతమంటే ఆమె లేనినాడు ఇక్కడ శాంతి లేదు. గృహిణీ గృహముచ్యతే. ఇల్లు అంటే కేవలం ఇటకలతో కట్టినది కాదు, ఆమెయే ఇల్లు. ఆమె లేనినాడు పురుషుడికి మనశ్శాంతి ఎక్కడిది? ఇంటికి వెళ్ళేటప్పటికి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసేది, ఆయన కడుపు నిండా తినాలని పచనం చేసి పెట్టేది, ఆయన కోసం ఆహారహం తాపత్రయపడేది ఎవరంటే ఆమెయే. అది సనాతన ధర్మంలో గొప్పతనం. ఆమెకి ఇంకొక ఉపాసన లేదు, ఆమె భర్తనే ఉపాసన చేస్తుంది, అందుచేత ఆమె తరించిపోతుంది. ఇక ఆమెకి ఈశ్వరోపాసన ఉన్నదా లేదా అన్న దానితో సిద్ధాంతం లేదు. భర్తని అంత ప్రేమగా చూస్తుంది కాబట్టి భర్త దైవం. ఆ దైవోపాసన ఆమెకి అందులో జరిగిపోయి ఆమె తరించిపోతుంది. పురుషుడు అలా కాదు, భగవంతుణ్ణి పట్టుకోవాలి ప్రయత్నపూర్వకంగా. అందుకని ఆమె ధర్మపత్ని. ఆమెతో కలిసి ఉంటే తప్ప
అగ్ని కార్యం చేయడానికి వీల్లేదు, అగ్నిని ఆరాధించకూడదు. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. అగ్నిని అందరూ ఆరాధన చేయరు కదండి. యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు అగ్నిహోత్రం దగ్గర కూర్చోవడం కానీ, హవిస్సు వేయడం కానీ, ఆజ్యధార వేయడం కానీ చేసేటటువంటి వాళ్ళు యజ్ఞోపవీతం ఉన్నటువంటి కొంతమంది చేస్తూ ఉంటారు. అందరూ చెయ్యట్లేదుగా అనో ప్రశ్న నన్ను వెయ్యొచ్చు. కానీ మీతో నేను ఒక పరమసత్యం చెప్తున్నాను. అగ్నిని ఆరాధించడానికి అందరూ అర్హులే. అగ్ని ఆరాధన అందరూ చెయ్యాలి అని 4వ వర్ణం వారు అగ్నిని ఎలా ఆరాధన చెయ్యాలో వైద్యనాథ దీక్షితీయము అనబడేటటువంటి పరమ ప్రామాణికమైన గ్రంథం చెప్తోంది. ఈ మధ్య నేను తంజావూరు వెళ్ళినప్పుడు సరస్వతీ మహల్ గ్రంథాలయంలోంచి దాదాపు 2 గంటలు ఎదురు చూసి ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. ఆ వైద్యనాథ దీక్షితీయం తెప్పించి కొంతసేపు అందులో ఆ శ్రాద్ధకర్మ నిర్వర్తించేటటువంటి విధానం, 4వ వర్ణం వారు అగ్నికార్యం చేసే విధానం గురించి కించిత్ సేపు పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ఆ తర్వాత గ్రంథాలయం మూసివేసే సమయం అయిపోయింది. అది బయటికి పట్టుకెళ్ళి ప్రతి తీసుకునే అవకాశం లేదు. ఎప్పటిదో పరమ ప్రాచీనమైన ప్రతి వైద్యనాథ దీక్షితీయం ప్రకారం అందరూ అగ్నిని ఆరాధించవలసిందే. అగ్ని ఆరాధన యందు మినహాయింపు లేదు. పైగా అగ్ని ఆరాధన పక్కన ధర్మపత్ని లేనివాడు చెయ్యకూడదు. యజ్ఞయాగాది క్రతువులు చేసేటటువంటి అధికారం ఉండదు. అందుకే దేవరుణం తీరాలి అంటే పక్కన ధర్మపత్ని ఉండాలి. అందుకు ఆశ్రమం మారుతాడు, బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వెడతాడు. అలాగే తర్వాత వచ్చేటటువంటి రుణం పితృరుణం. పితృరుణం అంటే తను పుట్టగానే తండ్రికి రుణపడతాడు. తండ్రికి రుణపడినటువంటి రుణం దేని చేత తీరుతుంది అంటే తాను కూడా సంతానమును పొందాలి. తాను కూడా సంతానమును పొంది, నేను సంతానమును పొందాను, నన్ను పితృరుణం నుంచి విముక్తుణ్ణి చెయ్యండి అని చెప్పడానికి కొంచెం ఎత్తైన ప్రదేశం నుంచి నీటిలోకి దూకుతారు. ఏ కట్టుబట్టలతో ఉండగా కొడుకు పుట్టాడన్న వార్త వింటాడో ఆ బట్టలతోటే దూకుతారు. దూకినప్పుడు నీరు కొంచెం ఇలా పైకి లేస్తుంది. ఆ లేచినప్పుడు ఆ నీటి యొక్క పడియ చూసి ఆ పైనుంచి పితృదేవతలు పితృరుణం నుంచి విముక్తం చేస్తారు అని వేదం. ఆ పితృరుణం తీరాలి అంటే కన్న సంతానము ధర్మబద్ధమై ఉండాలి. అందుకే వివాహక్రతువు ఎందు ప్రమాణం చేస్తాడు, ధర్మ ప్రజాపత్యర్థం, ఈమె ఎందు నాకు సంతానం కలగాలి. అది ధర్మబద్ధమైన సంతానం. కాబట్టి ఆమె లేకపోతే పితృరుణం నుంచి విముక్తి లేదు, ఆమె లేకపోతే దేవరుణం నుంచి విముక్తి లేదు. చాలామంది మెట్ట వేదాంతం మాటలు మాట్లాడుతుంటారు. ఏదో భగవంతుడి గురించి కొంత తెలుసుకున్నామండి, ఎందుకండి సంసారం, ఎందుకండి పెళ్ళి, మేం పెళ్లి చేసుకోమండి అని. అంతకన్నా దోషభూయిష్టమైనటువంటి మాట వేరొకటి లేదు. ఆజన్మ బ్రహ్మచర్యం అనేటటువంటి వ్రతం పాటించడం అంత తేలికైన విషయం కాదు. ఆజన్మ బ్రహ్మచర్యంలో ఉండేటటువంటి నియమాలు, దానికి ఉండేటటువంటి విశేషాలు తెలుసుకుంటే అంత సాహసానికి అసలు ఎవరూ పూనుకోరు. భగవంతుణ్ణి చేరుకోవడానికి తేలిక మార్గం ఇది అంటే ఆశ్రమం మారడమే. అందుకే బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వెళ్ళి అగ్ని ఆరాధన చేస్తాడు. అసలు నిజానికి ఒకరికి ఇల్లాలైన తరువాత ఆమె యొక్క ప్రాథమికమైన హక్కు ఏది అంటే అగ్ని ఆరాధన. అది ఆమె హక్కు. ఆ హక్కుని భర్త తిరస్కరించాడనుకోండి, మీరు నన్ను క్షమించండి ఒక మాట అంటాను, మహాపాపకర్మ చేసినట్టు. ఎందుచేత అంటే వివాహ ప్రక్రియ యందు మంగళసూత్రం, అక్షతారోపణం అంటే తలంబ్రాలు పోసుకోవడం, మంగళసూత్రధారణ, ఇలాంటివి జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, ఇలాంటి అంగములు ఉంటాయి. ఇవి సప్తపది లేకపోతే స్థాళీపాకం. ఇందులో కొన్ని బ్రహ్మముడి వేసిన తర్వాత అలాగే ఉంచి సూర్యోదయం తర్వాత కూడా చేయిస్తారు. ఎంత అర్ధరాత్రైనా సరే ప్రధాన హోమం మాత్రం ఆపరం. ప్రధాన హోమం చేసేయాలంటే ఎక్కడ అగ్నిహోత్రం అప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు గొడుగు వేసుకోకూడదు, బ్రహ్మచారిగా ఉంటే కాటుక పెట్టుకోకూడదు, బ్రహ్మచారిగా ఉంటే చెప్పులు వేసుకోకూడదు. పాటిస్తే చెప్తున్నాను నేను. ఇప్పుడు పెళ్లిళ్లలో ప్రత్యేకించి బ్రాహ్మణ వివాహంలో జరిగేటటువంటి తూతూ మంత్రం కాశీయాత్ర గురించి నేను మాట్లాడటం లేదు. నేనంత కఠినంగా అన్నందుకు క్షమింపబడేదనుగాక.
నేను దాన్ని గురించి మాట్లాడటలేదు. అవి మామగారి దగ్గర నుంచి గొడుగు చిప్పుల కోసం చేసే స్నాతకాలు. అసలు నేను వేదంలో చెప్పబడినటువంటి యథాతథమైనటువంటి స్నాతకం సమావర్తనం గురించి మాట్లాడుతున్నాను. ఆ వ్రతంలో వేదం గురువుగారి దగ్గర నేర్చుకుని వచ్చిన తరువాత పాఠం పూర్తయితే రాజుగారి దర్శనం చెయ్యాలి. రాజదర్శనానికి వెళ్ళినప్పుడు కాటుక పెట్టుకుంటాడు. పెట్టుకుని గొడుగేసుకుని నాస్రగ్వి, మెడలో పూలదండ లేకుండా ఉండకూడదు, అందుకని పూలదండ వేసుకుని చెప్పులు వేసుకుని రాజమందిరానికి వెళ్ళి రాజదర్శనం చేస్తాడు. బ్రహ్మచారి పెళ్లి ఖర్చు రాజుగారిది. ఆయన ఎంత చదువుకున్నాడో రాజుగారి దగ్గర విద్వత్తు ప్రదర్శిస్తాడు. బ్రహ్మచారి వస్తున్నాడు అంటే రాజు కూడా లేచి నిలబడేవాడు పూర్వం. అంత గౌరవించేవారు. ఈ దేశంలో విద్యా వ్యవస్థకి అంత గౌరవం ఉన్నటువంటి స్థితి. కాబట్టి అటువంటి బ్రహ్మచారి గృహస్థాశ్రమంలోకి వెడుతున్నప్పుడు కట్టు మీద కట్టు తప్ప కట్టు విప్పడం కాదు. ఆశ్రమంలో ఏదో బ్రహ్మచర్యం పోయిందనకూడదు, బ్రహ్మచర్యం పోదు. నేను సభాముఖంగా చెప్పడం సాధ్యం కాని కానీ కొంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా బ్రహ్మచారులే. పెళ్ళి అయి బ్రహ్మచారిగా జీవించవచ్చు. ఎలా? సంతానం కలగకుండా, భార్యని స్పృశించకుండా అని కాదు నా ఉద్దేశ్యం. భార్యతో కలిసి ఉండి సంతానాన్ని పొంది బ్రహ్మచారిగా బ్రతకగలిగినటువంటి భాగ్యాన్ని ఒక విధానము చేత పొందుతారు. అది నేను ఇప్పుడు సభాముఖంగా ప్రస్తావన చేసేది కాదు. కాబట్టి అలా కట్టు మీద కట్టు వేస్తారు. కట్టు మీద కట్టు అంటే కొన్ని పుల్లలు తీసుకొచ్చి రైతు ఏదో పొయ్యిలో పెట్టడానికి ఏం చేస్తాడంటే రెండు వైపులా కట్టి తల మీద పెట్టి ఇంటికి పట్టుకెళ్ళాలి. కొడుకుని పిలిచి అంటాడు, ఒరే నేను అలా వెళ్ళి చీకటి పడిన తర్వాత పాదు ముట్టుకోకూడదు, ఆనపకాయ కోసుకొస్తాను, నువ్వు ఈలోగా పుల్లలు కట్టు వేయి అంటాడు. కొడుకు చిన్నవాడు కదూ, ఆ పుల్లలకు అటు ఇటు రెండు తాటాకులు తీసుకొచ్చి తడప చేసి వాటిని గట్టిగా అని నొక్కి తిప్పి ముడేస్తాడు. ఇలా ముడేయరు, ఇలా తిప్పి ముడేస్తారు. తండ్రి వచ్చి చూస్తాడు, ఓసారి కదుపుతాడు, అబ్బే గట్టిగా లేదు. కానీ గట్టిగా లేదురా అన్నాడు అనుకోండి, చిన్నపుచ్చుకుంటాడు కొడుకు. అందుకే తండ్రి ఏం చేస్తాడంటే ఇంకో రెండు తడపలు తెచ్చి ఈ కట్టెల మోపు కింద నుంచి పెట్టి మళ్ళీ చుట్టి గట్టిగా బిగించి తన బలంతో తిప్పుతాడు. ఎప్పుడైతే తండ్రి కట్టేశాడో రెండో కట్టు విప్పలేదు, జారిపోతుంది. కట్టు విప్పలేదు, కట్టు జారింది. ఆశ్రమం మారడం కట్టు జారడమే తప్ప కట్టు విప్పడం కాదు. అందులో ఉన్న మర్మం మీరు గ్రహించాలి. కట్టు జారుతుందంతే. అలా ఆశ్రమం మారతాడు. ఎందుకు మారాలి అంటే దైవాన్ని చేరుకోవడానికి అదొక మార్గం. దేవరుణం పితృరుణం తీర్చుకోవడం కోసం మారతారు. అంతేకాని ఆ భారతీయ ధర్మం అంత గొప్పది. అందుకే భార్యాస్థానం అంత విశేషమైనటువంటి శక్తిని పొంది ఉన్నది. ఆమె లేనినాడు అసలు పురుషుడికి ఏ విధమైనటువంటి సుఖము కానీ సంతోషము కానీ లేవు. నేను మీతో ఒక పరమసత్యం చెప్పాలంటే ఇంటి ఐశ్వర్యం కానీ పురుషుడి కీర్తి కానీ ఎవరి చేతిలో ఉంటాయంటే ఆమె చేతిలోనే ఉంటాయి. అందుకే ఆమెకి ఇల్లాలు అని పేరు. ఇల్లాలు అంటే సమస్త ఐశ్వర్యము ఆమెదే. భర్త కీర్తివంతుడయ్యాడు అంటే దానికి కారణము ఆమెయే. ఆమెకి లేని విశేషం పురుషుడి యందు ప్రసరించదు. ఒక్కొక్క ఇంట ఒక్కొక్క స్త్రీ వచ్చిన వేళ ఇల్లు ఎంత ఎత్తెదుగుతుందో దాన్ని నిలబెట్టి కొనసాగించగలిగినటువంటి సంప్రదాయం తెలుసున్న వాళ్ళని మళ్ళీ కోడళ్లుగా తెచ్చుకుని ఆ ఇంటి వైభవాన్ని నిలబెట్టుకుంటారు. అంత శక్తివంతురాలు. ఎక్కడ ఆర్షధర్మంలో స్త్రీని తక్కువ చేసి మాట్లాడలేరు సరికదా. అసలు నిజానికి స్త్రీ లేని పురుషుడి జీవితం ఎందుకూ కొరగాదు. మనశ్శాంతి ఉండదు, సుఖము ఉండదు, పుణ్యం చేసుకోవడానికి అవకాశము ఉండదు. తన కడుపున పుట్టిన కూతుర్ని తాను కన్యాదానం చేయలేడు పక్కన ధర్మపత్ని లేకపోతే. అంత శక్తివంతురాలామె. కాబట్టి అగ్ని ద్వారా దేవతలకు హవిస్సివ్వడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విశేషం. బ్రహ్మచారిగా ఉన్నాడనుకోండి సమిధాదానం అంటారు. సమిధాదానము అంటే ఉదయం వేళ సాయంకాలం వేళ పాలాశ కర్రలు తీసుకొచ్చి అగ్నిహోత్రంలో, గురువుగారి అగ్నిహోత్రంలో వేస్తాడు బ్రహ్మచారి. దాన్ని సమిధాదానం అంటారు. అదే ఔపాసన అగ్ని అంటారు. అంటే పెళ్ళైన రోజు రాత్రి
ఇలా వివాహం అవగానే జీలకర్ర బెల్లం పెట్టుకుని మంగళసూత్రం కట్టగానే ప్రధాన హోమం చేసేటప్పుడు బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వచ్చిన వ్యక్తి చెయ్యవలసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే ఔపాసనాగ్నిని వెలిగిస్తాడు. ఔపాసనాగ్ని అంటారు దాన్ని. అది ఎక్కడి నుంచి తెస్తారంటే తన తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తెచ్చుకుంటాడు. ఇంట్లోనే ఆగ్నేయంలో అగ్నిస్థానం ఉంటుంది, అది ఎప్పుడు నిరంతరం వెలుగుతూ ఉంటుంది. స్త్రీ దేని చేత తరించిపోతుందంటే భర్తగారు ఏదైనా పని మీద ఎటైనా వెళ్ళాడనుకోండి, అందులో కాస్త అక్షతలు వేస్తూ ఉంటుంది, కాస్త ఊక వేస్తూ ఉంటుంది, అటు ఇటు వెళ్ళొచ్చి కాస్త ఊక వేస్తుంది, అమంత్రకం, దానికి మంత్రం ఉండదు, అది వేస్తూ ఉంటుంది. ఇంట అగ్నిహోత్రాన్ని సంరక్షించేటటువంటి అధికారం ఎవరిది అంటే ఆమెది. ఆమె అలా చేయడం వల్ల విశేషమైన దేవతానుగ్రహాన్ని పొందుతుంది. భర్త దాన్ని విడిచిపెట్టేశాడు అనుకోండి, ఆమెకి అదృష్టం తగ్గలా, అది ఆమె హక్కు. అందుకే ఆ రాత్రి ఔపాసనాగ్ని వెలిగిస్తారు, అది జీవిత పర్యంతం కాపాడుకుంటారు. అది బ్రతికున్నంత కాలం ఆ ఉపాసనాగ్ని వెలుగుతూ ఉంటుంది. దాన్నే గృహ్యాగ్ని అంటుంటారు, స్మార్తాగ్ని. ఇంట్లో ఉండి తాను ఇంట చేసే కార్యాలు కొన్ని ఉంటాయి, ఏదో పాకయజ్ఞములు అంటారు, పాకయజ్ఞములు హవిర్యజ్ఞములు అని 2 రకాలుగా ఉంటాయి. అందులో సాధారణంగా పాకయజ్ఞాలకి సంబంధించినవన్నీ కూడా, అంటే పితృ సంబంధమైన కార్యాలు కానీ ఇవి ఏవి చేసినా కూడా ఔపాసనాగ్నిలో చేస్తారు, అది ఏకకుండంలో ఉంటుంది. అది కాకుండా మళ్ళీ అందులోంచే అగ్నియాధానం అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించి వేరొక అగ్నిని వెలిగిస్తారు, దాన్ని శ్రౌతాగ్ని అంటారు. శ్రౌతాగ్నిని త్రేతాగ్నులు చేసి 3 కుండములు చేసి దాంట్లో అద్భుతమైనటువంటి భగవత్ సంబంధమైన యాగం చేస్తాడు. చాలా పై స్థాయిలో ఉండేటటువంటి దేవతలకి హవిస్సు అందులో ఇస్తారు. అందులో హవిస్సు ఇచ్చినప్పుడు దేవతలు అందుకుంటారు దాన్ని. అలా అందుకుంటే అవేం మాటలు కావు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సోమయజ్ఞము అని ఒక యజ్ఞం ఉంది. ఆ సోమయజ్ఞం చేశాడనుకోండి ఇంట్లో ఒక వ్యక్తి, ఇక పైన ఆయన్ని పిలిచినప్పుడు పేరు పెట్టి పిలవక్కర్లేదు, దీక్షితులు గారు అని పిలిస్తే చాలు. పేరు చివర దీక్షితులు అని ఉంది అంటే ఆ ఇంట అలవాటు ఉందన్నమాట, సోమయజ్ఞం చేస్తారు అని. అలాగే వాజపేయము అని ఒక యజ్ఞం, వాజపేయం చేసినప్పుడు అవబృధ స్నానం అన్నంతో చేస్తారు. యజ్ఞం చెయ్యగా మిగిలిపోయిన అన్నం ఏది ఉంటుందో అన్నంతో అవబృధం చేస్తారు. అవబృధ స్నానం చేయించినప్పుడు ఎవరు భూమిని పరిపాలిస్తున్నాడో ఆ రాజు వచ్చి అవబృధ స్నానం అన్నంతో చేసి వాజపేయ యాగం చేసినటువంటి వ్యక్తికి తెల్లటి గొడుగు పట్టాలి. మహారాజుకి శ్వేతఛత్రం ఉంటుంది, సింహాసనం మీద శ్వేతఛత్రం ఉంటే దాని కింద కూర్చుని పరిపాలిస్తాడు. అటువంటి చక్రవర్తి కదిలి వచ్చి వాజపేయం చేసిన యజమానికి తెల్లగొడుగు పట్టాలి, అంత గొప్పది. అందుకే వాజపేయం చేశారు అని గుర్తేమిటంటే అలా చేసిన యజమాని పేరు చివర వాజపేయి అని కలుస్తుంది, అంటే వాజపేయం చేసిన మహానుభావుడు అని. అటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడో అక్కడ పాడి పంటలకు కానీ వర్షాలకి కానీ లోటు ఉండదు అని. అగ్నిని ఎంత ఆరాధన చేస్తారంటే కొన్ని బ్రాహ్మణ కుటుంబాల్లో అసలు ప్రతి వసంత ఋతువులోనూ హోమం చేస్తారు, వసంత ఋతువులో హోమం చెయ్యకుండా ఉండరు. అందుకే అది నియమంగా ఉంటుంది కొన్ని కుటుంబాలకి, ప్రతి వసంత ఋతువులో చేయవలసిందే. అలా చేసే కుటుంబాలని ఏమని పిలుస్తారంటే, ఏ వియ్యం వందేటప్పుడో లేకపోతే వాళ్ళ గురించి చెప్పేటప్పుడో వాళ్ళ ఇంటి పేరు అవి ప్రస్తావించరు, ఇంకా వారు ప్రతివసంత సోమయాజులు అంటారు. ప్రతివసంత సోమయాజి అంటే ప్రతి వసంత ఋతువులోనూ కూడా ఆయన యజ్ఞం చేస్తాడు, యజ్ఞం చెయ్యకుండా ఉండడు. అది కొంతమంది అయితే ఎంత నియమంగా చేస్తారంటే, నిర్ధనులు అనుకోండి, డబ్బు లేదనుకోండి, వసంత ఋతువు ప్రారంభం కాగానే చైత్రమాసంలో భిక్షాటన చేస్తారు. అన్ని ఇళ్ల ముందు నిలబడి భిక్షాటన చేసి వచ్చిన ద్రవ్యంతో హోమం చేస్తారు. ప్రతివసంత సోమయాజి అంటారు. అగ్ని ఆరాధన అనబడేటటువంటి విషయం గురించి మీరు పరిశీలనం చేస్తే అసలు తరించడానికి ఈ జాతి అగ్నిని ఆరాధించినటువంటి విశేషాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ యజ్ఞం ద్వారా, అగ్ని ద్వారా తాను తరిస్తాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళని తరింపచేస్తాడు, తను ఉన్న దేశాన్ని కాపాడుకుంటాడు. అంతేకాదు తనకి జన్మనిచ్చినటువంటి వాళ్ళని కాపాడతాడు, వాళ్ళని రక్షిస్తాడు. అందుకే
అగ్ని చేసేటటువంటి ఉపకారం గురించి, అగ్ని రూపంలో శంకరుడు చేసేటటువంటి ఉపకారం గురించి వ్యాస భగవానుడు లింగపురాణంలో ప్రస్తావన చేశాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుదేవ నిహి శంకరస్యైవ శాసనాత్ అన్నాడు. 3 మహోపకారములను చేస్తూ ఉంటుంది అగ్ని. అగ్నికి పరమేశ్వరుడు ధర్మాన్ని నిర్ణయం చేశాడు. నువ్వు ఎప్పుడూ ఊర్ధ్వముఖంగా వెళ్ళాలి, నీరు అధోముఖంగా వెళ్ళాలి. అవి వాటి ధర్మం. నీరు ఇలా పోశాననుకోండి అధోముఖంగా వెడుతుంది, అందువల్ల ప్రాణములు నిలబడతాయి. కడుపు ఇక్కడుంది, నోరు ఇక్కడుంది, నీరు పైకి ఎక్కుతుంది అని ఈశ్వరుడు నిర్ణయం చేశాడనుకోండి, అసలు ఎలా నిలబడతాయి ప్రాణులు? కిందకి వెళ్ళాలి, అప్పుడే నీరు అంది ప్రాణాలు నిలబడతాయి. అగ్ని పైకి లేవాలి, లేస్తే వేడి ఒళ్ళంతా అందుకుంటుంది, పక్కలకి కిందకి వేడి అందుకుంటుంది. 1, 2 అగ్నిహోత్రము యొక్క కీల పైకి లేచింది కాబట్టి హవిస్సుని అందుకుంటుంది, వేడి పైకి అందుతుంది. కిందకి వెళ్ళిపోతే ఎలా? అది ఈశ్వర శాసనం. దాని ద్వారా అగ్ని 3 ప్రధానమైన ఉపకారములు చేస్తూ ఉంటాడు. హవ్యం వహతి దేవానాం, ఇది ఒక గొప్ప ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది. సనాతన ధర్మంలో ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది ఆగకూడదు, నిరంతరం జరగాలి. అందుకే ఈ యజ్ఞములకు విభాగములు ఉన్నాయి, ఏది ఎప్పుడు చెయ్యాలి అన్నది. పూర్వం మార్గశీర్షమాస ప్రారంభం వచ్చింది అంటే కొత్త ధాన్యం రాగానే అగ్రాయణం అనేటటువంటి ఒక హోమం చేసేవారు. చేసి కొత్త ధాన్యాన్ని తీసుకొచ్చి వండి చిరు అంటారు, దాంతో హోమం చేస్తే తప్ప అన్నం తినేవారు కాదు. సాంబా అనేటటువంటి జాతికి చెందిన బియ్యం తినాలి అంటే మార్గశీర్షమాస ప్రారంభంలో ఆ యజ్ఞం చేస్తే తప్ప తినేవారు కాదు. ముందు దేవతలకి పెట్టి తినేవారు. దేవతలకు ఒక నియమం ఉంటుంది. దేవతలకు ఉండే నియమం ఏమిటంటే, వాళ్ళు అగ్ని ద్వారా ఇవ్వలేదనుకోండి దాన్ని పుచ్చుకోరు, దాన్ని వాళ్ళు తినరు. వాళ్ళు అలా చూస్తారంతే, చూసి సంతోషిస్తారు. భక్తితో పెట్టాడు, ఒకసారి అలా చూస్తారు, అంచేత ప్రసాదం అవుతుంది అది. కానీ వాళ్లే తినాలనుకోండి అది ఒక్క అగ్ని ద్వారానే వెళ్ళాలి. అందుకే హవ్యవాహన, హవ్యం అంటే ఈశ్వరుడికి అందించేటటువంటి పదార్థం. అది అగ్నియందు వ్రీల్చినటువంటి హవ్యమునందు మిగిలిన పదార్థాన్ని నియమంగా కొంతకాలం తిని బ్రతికిన వాడెవరుంటాడో వాడు గొప్ప శక్తి పొందుతాడు. మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాది వీరులను పడగొట్టాలి అంటే, రాజ్యాన్ని పొందాలి అంటే అంత తేలిక కాదు. అంత శక్తిని పొందడానికి ధర్మరాజు గారు ఏం చేశాడు అంటే, ప్రతిరోజు యజ్ఞం చేసి యజ్ఞంలో మిగిలినటువంటి హవిష్యాన్నం తింటుండేవాడు. దాని చేత అంత తేజస్సు పొందాడు. అలా ఈ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. అది అగ్నిముఖంగా ఇవ్వాలి హవిస్సు. ఏదో కూర్చుని ఆ మంత్రం చెప్తారు. ఏదో రుద్రహోమం జరుగుతోందనుకోండి, రుద్రం అభిషేకానికి అదే మంత్రం చెప్తారు. అదే ఒక మంత్రానికి చిట్ట చివరికి వచ్చేటప్పటికి స్వాహ అన్నారనుకోండి, దేవతలకి ఇస్తున్నాను అని అర్థం. అందుకే అగ్నిహోత్రుడి భార్యలు స్వాహ స్వధ అంటారు. స్వాహాకారం చివర చెప్తున్నారనుకోండి, మీకు ఎక్కడో వినపడింది స్వాహ అని వినపడింది, దాని అర్థం ఏమిటంటే అలా ఎక్కడ వినపడిందో అక్కడ ప్రదక్షిణం చేయమని గుర్తు. వెంటనే ప్రదక్షిణం చేయాలి అక్కడ. ఎందుకని అంటే, స్వాహాని పిలిచి హవిష్యం వేస్తే ఆ వండినటువంటి అన్నం అనండి, లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క హోమంలో ధాన్యం వేస్తారు, దాన్ని హవ్యం అంటారు. ఆజ్యం అంటే నెయ్యి, ఆవు నెయ్యి వేస్తారు. ఇది అగ్నిహోత్రుడు ఏం చేస్తాడంటే పట్టుకుంటాడు. ఒకప్పుడు కళ్ళకి కనపడేవి ఇవన్నీ. ఎందుకు కనపడేవి అంటే, దాన్ని చూడగలిగిన శక్తి ఆనాడు ఉండేది ఉపాసనా బలం చేత. నాకు 40 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఈ కళ్ళజోడు లేదు. కళ్ళజోడు లేకుండా నేను రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు లైట్లన్నీ ఆర్పి ఉండగా నా టికెట్ మీద నా బెర్త్ నెంబర్ చూసేవాడిని. ఇప్పుడు ఈ కళ్ళజోడు లేకపోతే ఇంత అక్షరం కూడా నాకు కనపడదు. ఇంత అక్షరం ఉన్నా సరేది నాకు కనపడదు, ఈ కళ్ళజోడు ఉండాలి. అంటే ఏమైంది, ఒకనాడు ఈ కంటికి ఉన్న శక్తి ఇప్పుడు లేదు, క్షీణించిపోయింది. అలాగే ఒకనాడు దేవతలు యాగశాలలోకి వస్తే చూడగలిగిన శక్తి ఉండేది, ఎందుకంటే ధర్మానుష్ఠాన బలం చేత చూసేవారు, కంటికి ఆ శక్తి ఉండేది. రామాయణ కాలంలో దశరథ మహారాజు గారు యజ్ఞం మొదలెట్టాడు.
ఋష్యశృంగుడు వచ్చాడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అథర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు. నేను నీతో అథర్వ శిరసి అనబడేటటువంటి హోమం చేయిస్తున్నాను, దీని చేత దేవతలు ప్రీతి చెంది నీకు పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తారన్నాడు. ఎప్పుడైతే ఆయన హోమం చేయడానికి కూర్చున్నాడో దేవతలకి హవిస్సిస్తాడు, అది తినాలి. నన్ను మీ ఇంటికి రమ్మన్నారనుకోండి, భోజనానికి రమ్మన్నారు, అందరూ దేవతార్చనకి రమ్మన్నారంటారు. రమ్మన్నారనుకోండి, నేను మీ ఇంటికి వస్తే కదా తినడం. నేను మా ఇంట్లో కూర్చుని ఎలా తింటాను? మీ ఇంట్లో పెట్టింది మా ఇంట్లో కూర్చుని తినలేనుగా. మీ ఇంట్లో వండింది మా ఇంట్లో తినగలనేమో. మీ ఇంట్లో నేను అన్నం తినాలంటే నేను మీ ఇంటికి రావాలి. దేవతలు హవిస్సు పుచ్చుకోవాలి అంటే ఎక్కడ హోమకుండ ఉందో అక్కడికి రావాలి. దేవతలకు లక్షణం ఉంటుంది. వాళ్ళు ఎక్కడికైనా వచ్చారనుకోండి, మీరు అడిగారా అడగలేదా చూడరు, వాళ్ళు ఉపకారం చేసి వెళ్ళిపోతారు. అది వాళ్ళ ధర్మం. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఉపకారమే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నేను ఒకసారి చూశాను, రోహిణీ కార్తెలో అసలు అడుగు తీసి వేయడానికి లేదు, అలా మండిపోతోంది. అంత ఎండ, శిరస్త్రాణం పెట్టుకుని నిలబడి ఉన్నాడు. అసలు ఈ వచ్చి వెళ్ళేటటువంటి వాహనాలను నియంత్రించడమే కష్టం. ఇంత పనిలో ఉన్నవాడు ఎలా చూశాడో పాపం. ఒక ముసలావిడ నించునుంది దాటలేక, గబగబా వెళ్ళి ఆవిడ చెయ్యి పట్టుకుని అవతల వైపుకి దాటించి వెళ్ళిపోయాడు. ఆయన ధర్మం అది, ఆయనకి సప్తధాతువుల్లో జీర్ణమైపోయింది. ఎప్పుడు 10 మందికి ఉపకారం చేస్తుండడం. తాను అంత ఎండలో అన్ని గంటలు నిలబడినా కూడా 10 మంది ఉపకారం కోసం, 10 మంది క్షేమం కోసం అలాగే నిలబడి ఉండిపోతాడు. ఆయనకు అలవాటైందా ఉపకార బుద్ధి, ఆయనకు కనపడిందా వృద్ధురాలు తీసుకెళ్ళాడు. దేవతలంతే. దేవతలు ఎక్కడికైనా వస్తే ఉపకారం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే చూడండి, మహాభారతంలో దుర్వాసో మహర్షికి సేవ చేసింది కుంతిదేవి. సూర్యుణ్ణి చూసి పిలిచింది. ఆవిడకేం కోరిక లేదు అప్పుడు. సూర్యుని చూసి ఇలాంటి బిడ్డడుంటే అనుకుంది, ఇచ్చే వెళ్ళిపోయాడు అంతే. నువ్వు నన్ను పిలిచావు, నేను నీ కోరిక తీర్చి వెళ్ళాలి, కాబట్టి నీకు సంతానాన్ని అనుగ్రహించి వెడతాను అని చెప్పి సంతానాన్ని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. కర్ణుడి వలన భారతం ఒక మలుపు తిరిగిపోలా. దేవతలు ఉపకారం చేస్తారు. స్వాహా అంటున్నాను అనుకోండి, ఈ కంటికి ఇవాళ చూడగలిగిన శక్తి లేదు, ధర్మానుష్ఠాన బలం పోయి, కానీ దేవతలు వస్తారు అక్కడికి. దేవతలు దేని చేత ప్రీతి చెందుతారు అంటే వారిని గౌరవిస్తే ప్రీతి చెందుతారు. గౌరవము అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రదక్షిణం. ప్రదక్షిణం చెయ్యాలి. ప్రదక్షిణం జన్మజన్మాంతర సుకృతం. ప్రదక్షిణం అంటే మన కుడి భుజం వైపు ఉండేటట్టుగా గుండ్రంగా తిరిగితే ప్రదక్షిణం అంటారు. అంతకన్నా గౌరవం ఇంకొకటి లేదు. అందుకే దేవాలయానికి వెళితే ప్రదక్షిణం చేస్తారు. అది శివాలయం ఒక లింగమే ఉందనుకోండి, అక్కడ పూర్ణ ప్రదక్షిణం చెయ్యకూడదు, సవ్యాపసవ్యం చెయ్యాలి గృహస్థు. బ్రహ్మచారి అనుకోండి పూర్ణ ప్రదక్షిణం చెయ్యొచ్చు. సన్యాసాశ్రమంలో ఉన్నవారు అనుకోండి అపసవ్య సవ్యం చేస్తారు. విష్ణువాలయం అనుకోండి అందరూ పూర్ణ ప్రదక్షిణం చెయ్యొచ్చు. ఏ ఆగమాన్ని బట్టి దాన్ని చెయ్యాలి. కాబట్టి ప్రదక్షిణం చుట్టూ తిరిగితే దాని చేత గుండ్రంగా తిరిగి రావడంలో దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది గౌరవ ప్రకటనం. యజ్ఞం జరుగుతున్న శాలకి ప్రదక్షిణం చేశారనుకోండి, దేవతలు మహదానందం పొంది ఆ వచ్చిన వాడిని కూడా అనుగ్రహిస్తారు. స్వాహ అన్నారంటే దేవతలకి హవిస్సిస్తున్నారు అని గుర్తు. అసలు ఇంకొక విచిత్రం ఏమిటంటే అగ్ని చెప్తుంది, ఎవరూ చెప్పక్కర్లేదు. ఒక యజ్ఞం జరుగుతుంటే ఎవరైనా మహాపురుషులు వచ్చారనుకోండి సభలోకి, వెంటనే అగ్ని లేచి ప్రదక్షిణంగా తిరుగుతుంది జ్వాల కుండంలో. అలా తిరిగింది అంటే నాలుక ఇలా చాపుతుంది. ఇలా చాపి గుండ్రంగా తిరిగింది అనుకోండి కుండంలో, ఎవరో మహాత్ములు వచ్చారు అని గుర్తు, మీ కోరిక తీరుతోంది అని గుర్తు. నువ్వు ఎలా చెప్తున్నావు అంటారేమో. భాగవతంలో బలిచక్రవర్తి హోమం చేస్తున్నాడు. యజ్ఞం చేస్తుండగా ఎవరు యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ. ఆయనే యజ్ఞనారాయణుడు. మహానుభావుడు. ఆ నారాయణ స్వరూపమే యజ్ఞస్వరూపం. అటువంటి మహానుభావుడు వామనమూర్తిగా సభలోకి వచ్చాడు. వచ్చేటప్పటికి అగ్ని ఏమైందంటే పైకి లేచి ప్రదక్షిణంగా తిరిగింది నాలుకలు చాపి. చూశాడు బలిచక్రవర్తి.
ఆయన అన్నాడు, వడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి నా కోరికల్ కడతేరెన్ సుహృతంబులయ్య శిఖలున్ కళ్యాణమి కాలమున్ అన్నాడు. నువ్వు వస్తూ ఉంటే అగ్ని శిఖలు గుండ్రంగా తిరిగి పైకి లేచాయి. ఇది కళ్యాణం, ఇది గొప్ప కాలం. కాబట్టి నువ్వు వచ్చావు కాబట్టి నా కోరిక తీరుతోందనడానికి గుర్తు, నువ్వు మహాత్ముడవై ఉంటావు అన్నాడు. యజ్ఞం జరుగుతున్నప్పుడు మహాత్ములు వస్తే అగ్ని పైకి లేస్తుంది. రెండో విషయం నేను చెప్పక్కర్లేదు. అందుకే మీరు కొన్ని కొన్ని చోట్ల చూడండి, అన్నిటికన్నా హోమం చేసేటప్పుడు చాలా కష్టం. జ్వాల ఎట్టి పరిస్థితుల్లో నిలబడడం కష్టమైన హోమం చండీ హోమం. ఎందుకంటే చండీ హోమం చేసేటప్పుడు అన్ని తడి పదార్థాలు వేస్తారు. అందులో పెద్ద పెద్ద పళ్ళు వేసేస్తారు, అరటిపళ్ళు వేస్తారు, ఇటువంటివన్నీ తీసుకెళ్ళి వేస్తే ఆకులు వేస్తారు, పువ్వులు వేస్తారు. వేసినప్పుడు అసలు ఆ జ్వాల పైకి లేవదు. కానీ బాలామంత్రం ఉపాసన ఉండి సప్తశతీ పారాయణం అలవాటు ఉన్నటువంటి వారు దీక్షితులై మహాభక్తి తత్పరతతో సప్తశతీ పారాయణం చేస్తూ చండీ హోమం చేస్తే అంత పదార్థాలు వేసేస్తున్నా సరే, ఏదో నేను గొప్పకి చెప్పడానికి చెప్పట్లేదు, శారదా నవరాత్రుల్లో మేము చండీ హోమం చేస్తుంటే, మేమంటే నేను కాదు, ఆ చేయించేటటువంటి వ్యక్తి భక్తి చెప్తున్నాను, నా గొప్ప కాదు అది. డజన్లు తీసుకెళ్ళి కమలాఫలాలు యాపిల్ పళ్ళు వేసేస్తున్నా సరే, వేసేసి ఇలా చూస్తే ఉండవు. అగ్ని జ్వాల అలా లేచి తింటుంది, నాలుకలతో పుచ్చుకుంటుంది. అంటే అతని స్వరం, అతని భక్తి అటువంటివి, అతని ఉపాసన అటువంటిది, అందుకు పుచ్చుకుంటుంది. అగ్ని చెప్పేస్తుంది. అగ్ని ద్వారా అంతటి శ్రేయస్సు కలుగుతుంది. అదేం మాటలు కాదు అగ్ని ఆరాధన అంటే. అందుకే ఆ అగ్నిని ఆరాధించకుండా ఉండరు. గృహిణి కూడా అగ్ని ఆరాధకురాలే. అందుకే ఆమె పొయ్యి వెలిగించేటప్పుడు ఒక నియమం ఉంది. ఇంట పొయ్యి వెలిగించేటప్పుడు ఇల్లాలు మాత్రమే వెలిగిస్తుంది పొయ్యిని. ఇంట పొయ్యిని మొట్టమొదట వెలిగించే అధికారం ఎవరిది అంటే ఇంటి యజమానురాలిది. కొన్ని ప్రత్యేక కారణాల చేత తప్ప అసలు యజమాని పొయ్యి వెలిగించడు, ఆమె వెలిగిస్తుంది. పురుషుడైతే తలస్నానం చేయకుండా ముట్టుకోకూడదు అగ్నిని. స్త్రీకి ఒక మినహాయింపు ఉంది. ఆమె తల మీద 3 మాటలు నీళ్లు చల్లుకుంటే చాలు, ఆమె స్నానం చేసినట్టు. ఆమె నిద్రపోయి లేచి ఇంకా స్నానం చేయకపోయినా సరే 3 మాటలు నీళ్లు చల్లుకుని అగ్నిని వెలిగించవచ్చు. కానీ నియమం ఏమిటంటే వంట పొయ్యి మీద వంట చేసింది కుడి పక్కకి దింపకూడదు. ఎందుకని అంటే తూర్పుకి తిరిగి కదా వంట చేస్తారు. తూర్పుకి తిరిగి వంట చేసినప్పుడు ఏ పదార్థాన్నైనా ఎడం వైపుకే దింపాలి తప్ప కుడివైపుకి దింపారనుకోండి ఇంకా ఇంట దేవతలు పుచ్చుకోరు. ఎందుకు పుచ్చుకోరు అంటే మీరు తూర్పుకి తిరిగి కుడివైపుకి దింపితే పదార్థం ముందు ఎటువైపుకి దిగింది, దక్షిణానికి దిగింది. దక్షిణానికి దిగితే పితృదేవతలు తీసుకుంటారు. అందుకే యజ్ఞకుండం దగ్గర కూర్చుని ఈ హోమం మొదలుపెట్టే ముందు ఆ హవిష్య పాత్రాన్ని ఏం చేస్తారంటే ముందు ఒకసారి ఉత్తర దిక్కుగా జరుపుతారు. అంటే ఇది స్వాహాకారంతో ఇస్తున్నాను, దేవతల కోసం నిర్దేశింపబడింది అని. రోజు కుడివైపు దింపుతున్నారనుకోండి, రోజు పితృదేవతలు తింటే ఆ ఇంట రోజు ఏం చేస్తున్నట్టు? పితృశేషం తింటున్నట్టు, శ్రాద్ధకర్మ జరుగుతున్నట్టు. అది ఎడం వైపుకి దింపారనుకోండి ఉత్తరానికి దిగుతోంది. ఉత్తరానికి దింపుతున్నారంటే దేవతలకు యోగ్యమైంది. అంటే అప్పుడు యజమాని దాన్ని నైవేద్యం పెట్టుకు తింటాడు, అది దేవతలకు అంది ప్రసాదం అవుతుంది, ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. అందుకే ఇంటి ఇల్లాలి మీద ఇవన్నీ ఆధారపడున్నాయంటుంది శాస్త్రం. కాబట్టి ఆమె కూడా అగ్ని ఆరాధకురాలే. ఇప్పటికీ కొన్ని ఇళ్లల్లో ఒక సత్సంప్రదాయం ఉంది. ఇంట్లో వంట పూర్తయిపోయిన తర్వాత వంట దింపి 1-2 మెతుకులు చేతిలోకి తీసుకుని ఒక్క నేతి చుక్క వేసుకుని బల్జేపల్లి వారు సత్యహరిశ్చంద్రీయంలో చేసిన పద్యం చదువుతూ ఉంటారు. ద్విషద్వర్గముని ముఖంబునన సంతృప్తిన్ గాంచు నిన్నీషుగాస్తవములు శృతులు జగదాంతర్వ్యామివని అని ఆ పద్యం చదివి ఆ నేతి మెతుకులు జ్వాల మీద వేసి మాడిన తరువాత మళ్ళీ పొయ్యి నిధనం చేస్తారు. అంటే అగ్నిని ఆమె కూడా అమంత్రకంగా మంత్రం లేకుండా ఆరాధన చేసి కృతజ్ఞత చెప్తుంది. నా భర్త తేజస్సు నిలబెట్టు, నా బిడ్డల ఆరోగ్యం నిలబెట్టు, నేను ఇలా వండుతూనే ఉండాలి, వాళ్ళు తింటూనే ఉండాలి, వంట పెరగాలి తప్ప తరగకూడదు. తాను తన భర్త, అత్తగారు, మామగారు, కొడుకు, కూతురు తిన్నారు,
తర్వాత కోడలు రావాలి, మనవలు రావాలి, మునిమనవలు రావాలి, అతిథులు రావాలి. ఇంట వంట ఎంత పెరిగి ఎంతమంది తింటున్నారో అంత శ్రియం, అంత ఐశ్వర్యం కలుగుతోందని గుర్తు. అతిథి దొరుకుతాడండి. అందున పరమ భాగవతోత్తముడైన వాడు ఇంటికి వచ్చి అన్నం తిని వెళ్ళాడంటే మాటలా ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు భాగవతంలో. వారు వచ్చి అన్నం తిని వెళ్ళారు అంటే అక్కడ యజ్ఞం చేసినట్టే లెక్కలోకి తీసుకుంటారు శాస్త్రంలో. కాబట్టి అంత గొప్పగా స్వాహాకారంతో దేవతలకి అందాలి అంటే, దేవతలు తినాలి అంటే, దేవతలు రావాలి అంటే హోమం జరగాలి. యజ్ఞము అంటే 4 ద్వారాలతోటి 4 వేదాలతోటి శాల వేస్తారు. హోమము అంటే హవిష్యము, ఆజ్యము అగ్నిహోత్రంలోకి వేసేటటువంటి ప్రక్రియని హోమం అంటారు. బలి అంటుంటారు, బలిహరణం అంటారు. బలి అంటే దేన్నో తీసుకొచ్చి చంపేయడం అనుకోకూడదు. బలి అన్న మాటకు అర్థం ఏమిటంటే అమంత్రకంగా బలిభుక్కుల కొరకు ఉంచుతారు. ప్రతి చోట బలిపీఠం అని ఉంటుంది ఆ ధ్వజస్తంభానికి యువతల. దేవాలయాలకన్నిటికీ కూడా బలిస్థానాలు ఉంటాయి. ప్రతిరోజు ఏం చేయాలంటే దానికి ముందు గంట కొడుతూ పెడతారు. గంట కొడుతూ వెళ్ళి బట్ట కప్పి ఆ పాత్ర పట్టుకుని వెళ్ళి బలిహరణ స్థానముల యందు ఆ అన్నాన్ని ఉంచాలి. లేకపోతే లోపల ఉన్నటువంటి దేవతలకి చీకాకు కలుగుతుంది. బలిహరణ పీఠాల మీద అలా పెట్టకపోతే అన్నం. కొన్ని చోట్ల అయితే మంగళవాద్యంతో పెడతారు. ఇప్పటికీ మీరు తిరుమల లాంటి దేవాలయాల్లో చూస్తే మంగళవాద్యంతో వెళ్ళి పెడతారు. ఆ బలిహరణ స్థానము అని గుర్తుపట్టడానికి ప్రత్యేకంగా అలా అమరికలు ఉంచుతారు. పెద్దలు ఇక్కడే ఉన్నారు, వారికి తెలుసు దేవాలయ ఆగమం అంతా. ఆ బలిహరణ స్థానముల మీద అన్నం ఉంచుతారు. దాన్ని బలిభుక్కులు తింటాయి. ఏ కాకులు అటువంటి వచ్చి తింటూ ఉంటాయి. దానికి మంత్రం ఉండదు. దాన్ని బలి అంటారు. మంత్రంతో అగ్నిహోత్రంలోకి ఇస్తే హోమము అంటారు. అది దేవతలకు వెడుతుంది. అప్పుడు స్వాహ అంటారు. దేవతలకు అందిందనుకోండి, వాళ్ళకు ఒక గుణం ఉంటుంది. అరే వీడు మనకి హవ్యం ఇచ్చాడు, ఆజ్యం ఇచ్చాడు, మనం ఉపకారం చేయాలి. మనం ఏమీ అడగకపోతే, మనం అసలు ఏమీ అడగలేదనుకోండి, అన్నీ ఇచ్చేస్తారు. కామ్యకర్మ అని ఉంటుంది. అందుకే వేదం 3గా విభాగం చేసింది కర్మల్ని. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ అని. హోమం కూడా కామ్యంలోకి వెళ్ళిపోతాయి ఒక్కొక్కసారి. కొన్ని నైమిత్తికాలు ఏమీ కోరుకోరు. నిత్యకర్మ చిత్తశుద్ధి కొరకు, ప్రతిరోజు సంధ్యావందనం చేస్తాడు. దేనికి అంటే చిత్తశుద్ధి కొరకు. నైమిత్తికము, గ్రహణం వచ్చింది స్నానం చేశాడు, నైమిత్తికం. గ్రహణ స్నానం నైమిత్తిక స్నానం. కామ్యకర్మ, ఏదో నాకు మనవడు పుట్టాలని చెప్పి నేను హోమం చేశాను, దాన్ని కామ్యకర్మ అంటారు. అప్పుడు ఏది చేస్తున్నా దేవతలకు అందాలి అంటే స్వాహ అంటే దేవతలకు ఎడుతోందని గుర్తు. స్వధా అన్నారనుకోండి, పితృదేవతలకు ఎడుతోందని గుర్తు. శరీరం విడిచిపెట్టేసిన వాళ్ళు 3 తరాల పాటు పితృలోకంలో ఉంటారు. వారికి అందుతుంది. అలా ఎలా అందుతుందండి? ఇక్కడ అగ్నిగుండంలో వేసింది అక్కడికి ఎలా అందుతోందండి? అంటే హైదరాబాద్లో ఉన్న మీ అబ్బాయికి విశాఖపట్నంలో మనీ ఆర్డర్ కడితే ఎలా పెడుతోంది? ఇది నువ్వు పెట్టుకున్న వ్యవస్థ కాబట్టి నమ్మకం ఉందా? దేవతలు పెట్టిన వ్యవస్థ మీద నీకు నమ్మకం లేదా? ఇక్కడ కట్టిన మనీ ఆర్డర్ అక్కడ అందితే ఇక్కడ అగ్నిహోత్రంలో ఇచ్చినటువంటి కవ్యం అక్కడ పితృదేవతలకు అంతదని చెప్పడానికి నువ్వెవరు? శాస్త్రం ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. శాస్త్రాన్ని ప్రమాణం చేసి నా స్వయం బుద్ధికి తోచిన విషయం నేను ప్రతిపాదించట్లేదు. పితృదేవతలకి అందాలి అంటే అగ్నిహోత్రము సాధనం. కాబట్టి అది దేవతలకి ఉపకారం చెయ్యాలి అంటే హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి అంతటినీ కూడా ఒక యజ్ఞశాలగా చూశారు శంకరాచార్యుల వారు. యజ్ఞశాలకు ఏం చేస్తారు? 4 వైపులా 4 వేద ద్వారములను పెడతారు. అలా శంకరాచార్యుల వారు 4 దిక్కుల 4 పీఠములు పెట్టి దీన్ని యజ్ఞశాలగా భావించారు. అందుకే తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము ఉంచి కామకోటి పీఠానికి తాను ఆధ్యక్షం వహించారు. కాబట్టి ఇప్పుడు 4 వైపులా 4 పీఠములను ఉంచారు. 4 పీఠముల నుంచి మధ్యలో ఉన్నది యజ్ఞభూమి, కర్మభూమి, వేదభూమి. ఇక్కడ హవిస్సిస్తే ఏమవుతుంది అంటే ఇంట్లో పూజామందిరంలో పూజ చేస్తే ఇంట్లో వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళ బంధువులు ఎక్కడున్నా సంతోషంగా ఉన్నట్టు విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం. సమస్త విశ్వము సంతోషిస్తోంది. దేనివల్ల? ఇక్కడ జరిగినటువంటి యజ్ఞము వలన.
దేవతలకు అందితే దేవతలు సంతోషించి వేల పట్టున వర్షం కురిపిస్తారు. పాడి పంట, విద్య, వైభవం, సౌభాగ్యం, బిడ్డలు అన్నీ కోర్కెలు తీరేటట్టుగా అనుగ్రహిస్తారు. కాబట్టి ఇప్పుడు అదొక ధర్మచక్రం. నీకు మళ్ళీ పంట వచ్చింది, మళ్ళీ యజ్ఞం చేస్తావు, యజ్ఞంలో హవిస్సు అందుకుంటారు, మళ్ళీ వర్షం కురిపిస్తారు, కోర్కెలు తీరిస్తారు, మళ్ళీ నువ్వు సంతోషం పొందుతావు, మళ్ళీ యజ్ఞం చేస్తావు. ఆ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ చక్రం ఆగిపోతే వైకలభ్యాలు వస్తాయి. ఇప్పుడు ఈ చక్రానికి ఆధారమేది? యజ్ఞము. యజ్ఞమునకు ఆధారమేమి? అగ్ని. అగ్ని లేకుండా యజ్ఞం లేదు. ఆ అగ్నికి అంత ప్రాధాన్యత ఉంది. పితృదేవతలకి అంది తీరాలి, లేకపోతే వాళ్ళు ఆగ్రహిస్తారు. అందుకే అమావాస్య తిథి నాడు కనీసంలో కనీసం వాళ్ళని తలుచుకుని కుడి చేతి బొటనవేలు మించి ధార పొద్దున్న వదలలేదనుకోండి, మధ్యాహ్నం 12 గంటలకి కనీసం దక్షిణ దిక్కుకి తిరిగి 2 చేతులు చూపించి 3 మాటలు ఊపాలి. వాళ్ళు వస్తారు మధ్యాహ్నం, నాన్నగారు నా దగ్గర ఏమీ లేదు, మీకేమి ఇవ్వలేకపోయాను, క్షమించండి అని 3 మాటలు చేతులన్నా ఊపాలి కనీసం. శాస్త్రం అలా విధించింది. కాబట్టి పితృదేవతలకి అందాలన్నా అగ్నిహోత్రము ద్వారానే వెడుతుంది. అలాగే పాకంచ కురుతే వహ్ని, ఆఖరికి మన ఇంట మనం అన్నం తిని శక్తి పొందాలి అంటే అగ్ని మన ఇంటి మొట్టమొదటి వంట బ్రాహ్మణుడు. ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడు ఎవరు అంటే అగ్నిహోత్రుడు. ఆయన కర్మ కాదు, శంకరుడు అగ్నిహోత్రంగా ఉన్నాడు కాబట్టి ఉపకారం చేస్తున్నాడు. శివ అని అందుకే అన్నారు, మహోపకారం చేస్తాడు. అన్నం తిని ఆయన్ని తిడితే, ఏ అన్నం ఆయన ఉడికించి పెట్టాడో ఆ శక్తి వలన ఆయన్ని తిడితే అంతకన్నా దోషం ఇంకొకటి ఉంటుందా? అంతకన్నా అన్యాయం లోకంలో ఇంకోటి ఉంటుందా? అందుకే ఆయన అగ్ని రూపంలో ఉండి పచనం చేస్తున్నాడు. బియ్యం బోలెడన్ని ఉన్నాయి, అగ్నే లేదు, ఏమైపోతుంది? ఉడుకుతుందా అన్నం? కాయగూరలు ఉన్నాయి, ఉడకడానికి అగ్నిహోత్రమే లేదు, తినగలడా? అజీర్ణం వస్తుంది బియ్యం పచ్చి వంకాయ కలిపి నవిలి తింటే. అయినా ఎంత తింటాడు? అదే ఉడికితే తింటాడు, దానికో రుచి వస్తుంది పచనంలో. అది చేసేటటువంటి బ్రాహ్మణ రూపంలో, వంట బ్రాహ్మణ రూపంలో ప్రతి ఇంట ఉండి అనుగ్రహిస్తున్నవాడెవరంటే శంకరుడు అనుగ్రహిస్తున్నాడు అగ్ని రూపం. అందుచేత ఇప్పుడు ఆయన 3 మహోపకారములను చేస్తున్నాడు. ఈ 3 మహోపకారముల ద్వారా 1 దేవతలకు హవిస్సు వెడుతోంది, 2 పితృదేవతలకు కవ్యము వెడుతోంది, 3 పాకంచ కృతే వహ్ని, ప్రతి ఇంట వంట. ఈ 3 రూపాలలో ఉండి లోపల ఒక అగ్ని రూపంలో ఉండి మనం తిన్న పదార్థాన్ని పచనం చేస్తున్నాడు, లోపల మళ్ళీ జీర్ణం చేస్తున్నాడు. ఇప్పుడు ఎంతటి మహోపకారాన్ని ఆయన చేస్తున్నాడు! ఇది అగ్నికి సంబంధించినటువంటి విశేషం. అందుకే పెళ్లినాడు పెళ్లి అయిన రాజు మొట్టమొదట తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తను అగ్నిహోత్రం వెలిగించుకుంటాడు, ఔపాసనాగ్ని అంటారు. అది 2 కారణముల చేతనే ఆపేస్తారు. 1, సన్యాసాశ్రమం స్వీకరిస్తే ఔపాసనాగ్ని నిధనం చేసేస్తారు. 2, శరీరం వదిలిపెట్టేశాడు అనుకోండి, ఆ వ్యక్తి శరీరం విడిచిపెట్టేస్తే ఆయన ఏ ఔపాసనాగ్ని ఇన్నాళ్ళు ఆరాధించాడో దాన్నే కొడుకు ముందు పట్టుకుని వెడతాడు. పట్టుకెళ్ళి చిట్ట చివర ఒక మంత్రం చెప్తాడు. జాతవేదుడు అని పేరు ఆయనకి, అగ్నిహోత్రుడికి. ఆయన వలననే కదా ఐశ్వర్యం వస్తుంది. అందుకని ఆయనతో అంటాడు, మా నాన్నగారు బ్రతికున్నంత కాలం నిన్ను ఎంతో గౌరవంతో సేవించారు, హవిస్సిచ్చారు, మా అమ్మగారు ఊక వేశారు, అక్షతలు వేశారు, నిన్ను కాపాడుకున్నారు. మా నాన్నగారు శరీరం వదిలిపెట్టేశారు. మా నాన్నగారు ఏ అగ్నిని ఆరాధించారో దాన్ని తీసుకొచ్చాను. ఓ అగ్నిహోత్రుడా, చితిని వెలిగిస్తున్నాను. మా తండ్రి గారు ఇన్నాళ్ళు నీకు హవ్యములనిచ్చారు, ఆజ్యమునిచ్చారు. ఇప్పుడు మా తండ్రి గారినే హవ్యంగా ఇచ్చేస్తున్నాను, తీసేసుకో. నీకు ఆజ్యం వేసినప్పుడు భగ్గున ఎలా మండించి తిన్నావో అలా మా నాన్నగారి శరీరాన్ని కాల్చక బాధ పెట్టవద్దు. భగ్గున కాల్చి బ్రహ్మాండమనందు ఐక్యం చేసి ఆయనకి ఉత్తమ లోకములను కటాక్షించమని ప్రార్థన చేసి తండ్రి శరీరాన్ని చితి ఎందు వ్రేలుస్తాడు కొడుకు. అంటే మీరు ఒక్క మాట చెప్పండి, అసలు అగ్నితో మొదలై అగ్నితో పరిసమాప్తమైపోతుంది సనాతన ధర్మంలో వ్యక్తి జీవితం. అగ్ని ఆరాధనమునకు అంత శక్తి ఉంది. అగ్ని ఆరాధనమే శివారాధనం.
ఆ అగ్నిగా ఉండి ఉపకారం చేస్తున్నవాడెవరు అంటే మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడే చేస్తున్నాడు. శంకర భగవత్పాదులు పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు. పంచాయతన పూజ అంటే ప్రతి వారి ఇంటి పూజలో కూడా 5 మూర్తులు ఉండాలి. వారి సంప్రదాయాన్ని బట్టి ఎవరు ప్రధానులైతే వారు మధ్యలో ఉంటారు. 5 మూర్తులు మాత్రం తప్పకుండా ఉంటాయి. ఎవరు అంటే మొట్టమొదట శివుడు, 2 గణపతి అంటే విఘ్నేశ్వరుడు, 3వది అంబిక, 4 సూర్యుడు, 5 విష్ణువు. ఇందులో నేను గాణాపత్యానికి చెందినవాడిని అనుకోండి, విఘ్నేశ్వరుణ్ణి ప్రధానంగా పూజిస్తాననుకోండి, విఘ్నేశ్వరుణ్ణి మధ్యలో పెట్టుకోవాలి. మిగిలిన 4కి దిక్కులు నిర్ణయింపబడి ఉంటాయి. ఆ దిక్కులలో మిగిలిన 4 ఉండాలి. నేను శైవుణ్ణి అనుకోండి, శివుడు మధ్యలో ఉంటాడు. మిగిలిన 4 గణపతి, సూర్యుడు, అంబిక, విష్ణువు 4 ఉంటారు. నేను విష్ణు ఆరాధకుణ్ణి అనుకోండి, విష్ణువుని ప్రధానంగా ఆరాధన చేస్తే విష్ణువు మధ్యలో ఉంటారు. గణపతి, శివుడు, అంబిక, సూర్యుడు చుట్టూ ఉంటారు. ఇప్పుడు నేను శివారాధకుణ్ణి అనుకోండి, నేను శైవుణ్ణి అనుకోండి, నేను పరమశివుడి పాదాలు పట్టుకుని ఒక్క తుమ్మి పువ్వు వెయ్యాలంటే ఈ 4 అనుమతి లేకుండా లోపలికెళ్ళలేను. ఈ 4 ఆరాధించి వెళ్ళాలి. అందుకే శంకరుల పూజా విధానంలో భేదభావాలకి అవకాశం ఉండదు. ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 4 అది ఒక్కటే, అభేదభావన అంకురిస్తుంది. ఏ పూజ చేయండి, ఏ నైమిత్తిక తిథి రానివ్వండి, అవి తప్ప ఇంకొకటి అవసరం లేదు. మహాశివరాత్రి వచ్చింది, శివుడు ఉన్నాడు. కృష్ణాష్టమి వచ్చింది, విష్ణువు ఉన్నాడు. శ్రీరామనవమి వచ్చింది, నరక చతుర్దశి వచ్చింది, అమ్మవారు ఉంది. అసలు ఇంకా కొత్తగా ఇంకొక మూర్తిని పెట్టరు. అందుకే ఈ 5 మూర్తులతోటే పూజ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక తమాషా ఉంది. ఏమిటంటే శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యుల వారు 6 మోక్షప్రదాతలుగా నిర్ణయించేశారు. వీరి 6 ఆరాధన మోక్షమును కూడా ఇవ్వగలదు. కాబట్టి అవి పరబ్రహ్మస్వరూపాలు, అవి పతాక స్థాయిలో నిలబడతాయి. ఇంకా అంత గొప్పగా చెప్పబడినటువంటి 6 మూర్తులు ఏవి అంటే పరమేశ్వరుడు, పరమశివుడు, అంబిక అమ్మవారు, శ్రీ మహావిష్ణువు, గణపతి, సూర్యుడు, సుబ్రహ్మణ్యుడు. ఈ 6 ఈ 6 మోక్షప్రదాతలుగా నిర్ణయించారు. 6 నిర్ణయించారు కాబట్టి షణ్మత స్థాపనాచార్య అని శంకరాచార్యుల వారికి బిరుదునామం. మరి 6 మోక్షప్రదాతలైతే పూజ దగ్గరికి వచ్చేటప్పటికి పంచాయతనం ఎలా అయింది? సుబ్రహ్మణ్యుడికి స్థానం ఏది? మరి సుబ్రహ్మణ్యుడికి పూజలో శంకరాచార్యులు వారు స్థానం కల్పించలేదు. సుబ్రహ్మణ్యుడి మూర్తిని పెట్టమని శంకర భగవత్పాదులు చెప్పలేదు, 5 పెట్టమని చెప్పారు. అప్పుడు ఎవరైనా కౌమారం అంటే సుబ్రహ్మణ్యారాధకులు ఉన్నారనుకోండి, ప్రధానంగా ద్రవిడ దేశం అంతా సుబ్రహ్మణ్యారాధన, ఎలా పెట్టాలి? అలా పెట్టకపోవడానికి కారణం ఏమిటంటే ఆయన పావకి అగ్నియే సుబ్రహ్మణ్య స్వరూపం. అసలు పూజ మొదలెక్కడ? దీపారాధనతో. ఆ వెలుగుతున్న దీపమే సుబ్రహ్మణ్యుడు. పూజకి చివరెక్కడ? నీరాజనంతో. ఆ జ్వాల సుబ్రహ్మణ్యుడు. ఇక మళ్ళీ ఇంకో దానికి అవసరమే ఉంది? ఇంకా అసలు యథార్థంగా చెప్పాలి అంటే దీపం ఒక్కదాన్ని అడ్డుపెట్టి అన్ని పూజలు చేస్తారు. కేరళలో ఇప్పటికీ ఒక సంప్రదాయం ఉంది. మీరు ఈ మధ్యకాలంలో నేను ఎక్కడో దానికి సంబంధించిన చిత్రపటం చూశాను కూడా. ఈ మధ్య పూజ జరిగితే అక్కడ మనం సామూహిక కుంకుమార్చనలని చేస్తాం. అక్కడ సామూహికంగా అమ్మవారి పూజ చేస్తే ప్రమిద వేసి దీపం వెలిగిస్తారు. ఆ దీపంలో వెలుగుతున్న జ్వాలని పరదేవతగా భావన చేసి దానికే పూజ అంతా చేసేస్తారు. అమ్మవారి పూజ జ్యోతికే చేస్తారు. అసలు పరంజ్యోతి నపుంసకనామం. మీరు ఏ దేవత పేరు చెప్పండి, ఈ నామం లేకుండా సహస్రం ఉండదు, పరంజ్యోతి అని. అసలు ఆ జ్యోతి అన్నిటికీ కారణం. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో, ఇంట దీపం వెలిగించేవాళ్ళు ఉండేటట్టు చూసుకో. ఇంట్లో దీపం కన్నా ముచ్చట ఏముంటుంది? అన్ని దీపాలు వెలిగితే ఎంత బాగుందో. దీపం లేని ఇల్లు, కుడుగట్టిపోయిన దీపం, దీపం ఆరిపోయిందన్నమాట కూడా మనం అనం. దీపం కొండెక్కిపోయిందంటాం తప్ప దీపం నిధనమైంది, ఆరిపోయింది అన్న మాట అనడం ఈ జాతి సంప్రదాయం కాదు. దీపం వెలిగించడమే ఈ జాతి సంప్రదాయం. ఉప్పని కూడా ఊదరు. అందుకే నేను ఈ మధ్య ఒక చోట ఎక్కడో జన్మదిన వేడుకలు పిల్లలకి చేస్తుంటే చూశాను. అక్కడ నేను చాలా ఆశ్చర్యపోయాను.
వాళ్ళు నాకు బాగా అత్యంత అంత్యవాసులు, మీరు రావాలి రావాలి రావాలన్నారు. నేను ఇలా గుమ్మం లోపలికి వెళ్ళేటప్పటికి ఓ కేక్ ఒకటి పెట్టింది. అమ్మ బాబోయ్, ఇప్పుడు దీపాలు ఆర్పుతారేమో రా, నా ప్రారంధం కొద్దీ వచ్చాననుకున్నాను. వాళ్ళేం చేశారంటే ఆ పిల్లవాడికి ఎంత వయస్సు వచ్చిందో అన్ని మంగళ దీపాలు పెట్టారు. పెట్టి అన్ని మంగళ దీపాలు ఆ పిల్లవాడి తల్లి వెలిగించి ఆ పిల్లవాడితో దీపాల మీద అక్షతలు వేయించి నమస్కారం చేయించి, వాడి వేడుక కోసం, చిన్నవాడు కదూ ఏమీ తెలియదు కదూ, ఆ కేక్ కోయించి పెద్దవాళ్ళకి పిల్లలకి పెట్టారు. అది కూడా పూర్తిగా శాకాహార సంబంధమైన కేకే అని చెప్పారు నాకు. కాబట్టి అది సంప్రదాయం. అంటే దీపం పెట్టడం, దీపం వెలిగించడం తెలుసున్న జాతి తప్ప దీపాలార్పే జాతి మన జాతి కాదు. కాబట్టి ఆ దీపానికి అంత గౌరవం ఇస్తాం మనం. ముదుసలి ఇంటి దీపమని ముద్దిడు మూర్ఖుడు కాడు అంటాడు రామరాయుడు. మూర్ఖత్వానికి పరాకాష్ఠ ఏమిటంటే మా ఇంట్లో దీపం ఎంత ముద్దుగా ఉందో అని ముద్దెట్టుకోవడం. మూతి కాలిపోతుంది. దీపాన్ని ముద్దెట్టుకోవడం ఏమిటి? ఆ దీపమే పరబ్రహ్మము. అందుకే శంకరాచార్యుల వారు ఇంకా పంచాయతన పూజలోకి వారు షణ్మత స్థాపనాచార్యుల వారైనా సుబ్రహ్మణ్య స్వరూపాన్ని తీసుకురాలేదు. అందుకే మీరు ఒక చమత్కారం గమనించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారంలో వారు ఎప్పుడైనా సరే అగ్నిహోత్రంలోనే అవతార పరిసమాప్తి చేస్తారు. ఎప్పుడైనా మీరు చూడండి, ఆయన ఎక్కడున్నా సరే జ్వాలలోకి అవతార పరిసమాప్తి జరుగుతుంది. వారు ఒకప్పుడు కుమరిల భట్టుగా వచ్చారు. కర్మ సిద్ధాంతాన్ని ఆవిష్కరింపచేసి వెనక తండ్రి గారు వస్తున్నారు శంకరాచార్యులు వారు. శంకరాచార్యులు వారు వచ్చేటప్పటికీ వేదానికి కొంత ప్రాధాన్యత కల్పించి కొంత ఏర్పాటు చేసేయాలి. కొడుకు కదూ, తండ్రికి ఉపకారం చేయాలి. అందుకని ముందు సుబ్రహ్మణ్యుడు కుమరిల భట్టుగా వచ్చాడు. వచ్చి ఆయన కర్మ మార్గాన్ని సువ్యవస్థితం చేశాడు. ఆయన ఒక చిన్న పొరపాటు చేశాను నేను అని నమ్మారు. సరే, ఇప్పుడు నేను మళ్ళీ అదంతా కుమరుల భట్టు జీవిత చరిత్ర అంతా ఎక్కడ చెప్పను. అందుకని కర్మిష్టి కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం తుషాగ్ని యందు శరీరము వదిలేస్తానన్నారు. పెద్ద ఊక కుప్ప వేసి ఆ ఊకతో అగ్నిహోత్రాన్ని రక్షిస్తూ ఉంటారు. దానివల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఊకతో రక్షించాలంటే ఇంట్లో ధాన్యాన్ని దంచిన బియ్యం తింటారు. దంచిన బియ్యం తిన్నారనుకోండి మధుమేహ వ్యాధి రాదు. ఎందుకంటే పాలిష్ పెట్టిన అన్నం తినలేదు కాబట్టి మధుమేహం రాదు. రెండు, ఎవరికో కాస్త 4 రూపాయలు ఇస్తారు కాబట్టి ఆ పని చేసినందుకు ఇంకొకళ్ళు బ్రతుకుతారు. 3, ఊక అగ్నిహోత్రాన్ని రక్షించుకోవడానికి ఉంచుకుంటారు కాబట్టి ధర్మపత్ని ఊక అగ్నిహోత్రంలో వేస్తూ ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. అందుకని ఊకకి నిప్పంటించి అందులో కూర్చున్నారు కుమరిల భట్టు. అన్ని వైపుల నుంచి అంటుకుంటుంది అది. అమ్మో, తుషాగ్ని మామూలు మాటలు కాదు, ఇటకబట్టీల్లో పెడుతుంటారు. విపరీతమైన వేడి. ఆ వేడిలో కూర్చున్నారు. శంకరాచార్యుల వారు వెళ్ళేటప్పటికీ తుషాగ్ని యందు ఆయన శరీరం వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు అవతార పరిసమాప్తికి. శంకరాచార్యుల వారు పిలిచారు. పిలిస్తే నేను శరీరం విడిచిపెట్టేస్తున్నాను, నా శిష్యుడు మండన మిశ్రుడు ఉన్నాడు, ఆయనతో వాదన చేయమన్నారు శంకరజీవుల చరిత్రలో. కాబట్టి అగ్నిహోత్రమునందే విడిచిపెట్టారు. అలాగే ఆయన ఒకసారి జ్ఞాన సంబంధనాయనారుగా వచ్చారు. అందుకే లోకంలో అసలు విచిత్రం ఏమిటో తెలుసా? విష్ణునామానికి విపరీతమైన ప్రాధాన్యత కల్పించి విష్ణు నామానికి ప్రచారం కల్పించిన వారు శంకర భగవత్పాదులు. శంకరులకు కృష్ణ భగవానుడు కులదైవం. ఆయన పూర్ణానదిని వాళ్ళ అమ్మగారి కోసం ఇంటి దాకా తీసుకొస్తే కృష్ణుడు కల్లోకి వచ్చాడు. నీ కులదైవాన్ని నది ప్రవాహం మీ ఇంటి దగ్గరికి తీసుకెళ్లడంలో నా దేవాలయం చిన్నది పూర్ణానదిలో ఉన్నది పడిపోయింది, నా మూర్తి కింద పడింది. అది శంకరాచార్యులు వారు వెళ్ళి తీసుకొచ్చి ఒడ్డున ఇంటి ముందు ప్రతిష్ఠించారు. ఇప్పటికీ కాలడీ వెడితే మీకు ఆ మూర్తి కనపడుతుంది. ఆ పూర్ణానది దారి మళ్ళినదే శంకరాచార్యుల వారే తీసుకొచ్చారు అని ఎలా తెలియడం? అంటే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, అపరశంకరులు, శివావతారులు, ప్రాతస్మరణీయులు, మహాపురుషులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి శరీరంతో ఉన్న రోజుల్లో ఒకానొకప్పుడు ఈ భూ సంబంధమైనటువంటి పరిజ్ఞానము కలిగిన శాస్త్రవేత్త ఆయన దర్శనానికి వచ్చాడు. వచ్చి భూమిని బట్టి నేను అది ఎన్ని సంవత్సరముల నాటిదో చెప్పగలను అన్నాడు. మహాస్వామి వారు కాసేపు ఆలోచించి అన్నారు, మీరు కాలడి వెళ్ళి శంకరాచార్యుల వారి ఇంటి ముందు పూర్ణానది ప్రవహించినటువంటి మట్టి తీసి అక్కడ నది ఎంతకాలం నుంచి ప్రవహిస్తోంది, అసలు వెడుతున్నటువంటి నదీ ప్రవాహం ఎప్పటి నుంచి ఉంది, మట్టిని బట్టి నాకు చెప్పండి అన్నారు.
ఆయన వెళ్ళి 2 మట్టి నమూనాలు సేకరించి పరిశోధన చేసి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి శంకరాచార్యుల వారి ఇంటి ముందు నుంచి నది వెళ్ళినటువంటి మట్టి ఇన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి మాత్రమే ఏర్పడింది. అంతకు ముందున్న మట్టి అంచనా చెప్పడం కష్టం. ఎప్పటి నుంచో నది వెడుతోంది. అది ఖచ్చితంగా శంకరాచార్యుల వారి అవతార కాలానికి సరిపోయింది. పూర్ణానది తీసుకొచ్చింది. అంటే మహాపురుషుల యొక్క జీవితాలు ఎంత గొప్పవో తెలుస్తుంది. కృష్ణ భగవానుడిని అప్పుడు తీసుకొచ్చి శంకరాచార్యుల వారు తన ఇంటి ముందు ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికి ఉంది ఆ మూర్తి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందుణ్ణి భజించండి, గోవిందుణ్ణి భజించండి, గోవిందుణ్ణి భజించండి అని ఇవాళ మనందరం ప్రతిదానికి గోవిందా గోవిందా అంటామే. ఈ అలవాటు మనందరికీ చేసినటువంటి దార్శనికులు మహాపురుషులు శంకర భగవత్పాదులు. హరహర మహాదేవ శంభో శంకర అది అలవాటు చేసిన వారు జ్ఞాన సంబంధనాయనారు. జ్ఞాన సంబంధనాయనార్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారంగా వచ్చినటువంటి జ్ఞాన సంబంధుడికి వివాహం అయిన తర్వాత శివాలయంలోకి వెళ్ళారు. వెళ్ళి అందరూ చూస్తుండగా ఆయన అగ్నిప్రవేశం చేసి అంతరాలయంలో స్వామి యందు లీనమైపోయారు. జ్యోతిస్వరూపంగా లీనమైపోయారు. అందుకే ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం రానివ్వండి, అక్కడక్కడ జ్వాలారూపంగా ఉంటుంటారు. అందుకే ఇప్పటికీ కూడా భగవాన్ రమణులు సుబ్రహ్మణ్యావతారం అంటారు. కార్తీక దీపం అరుణాచలంలో కొండ మీద ఆ వెలిగేటటువంటి జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపం అని చెప్తారు. ఎక్కడ ఉన్నా అగ్ని సంబంధంగా ఉంటాడు. పావకి రామాయణం బాలకాండలో సుబ్రహ్మణ్యోత్పత్తిలో చెప్తారు. పరమశివుని యొక్క తేజస్సు స్ఖలనమైతే దాన్ని పట్టి అగ్నిహోత్రుడు తన యందు ఉంచుకున్నాడు. ఉంచుకొని తనలో ఉన్న తేజస్సుని గంగానదిలో ప్రవేశపెట్టాడు. గంగ తట్టుకోలేక విలవలలాడిపోయి రెల్లు పొదల్లో వదిలేసింది. రెల్లు పొదల్లోంచి శరవణ తటాకంలో పడి శరవణ తటాకంలోంచి పైకొచ్చాడు కాబట్టి శరవణ భవ, అదే ఆయన మంత్రం కూడా. కాబట్టి పావకి అగ్ని సంబంధం. ఎక్కడ అగ్ని సంబంధం ఉన్నా అది సుబ్రహ్మణ్య సంబంధం. కాబట్టి ఇక ఆయన షణ్మత స్థాపనాచార్యుల వారైనా పంచాయతన పూజలోకి మాత్రం మళ్ళీ వేరే సుబ్రహ్మణ్యారాధనకి మూర్తిని తీసుకొచ్చి ఆయన పెట్టలేదు. వెలిగించిన దీపం చిట్ట చివరి నీరాజనం సుబ్రహ్మణ్య స్వరూపాలే అని నిర్ధారించారు శంకర భగవత్పాదులు. ఈ జాతి అగ్ని ఆరాధన యందు అంతటి నిష్ణాతులు. యజ్ఞము ద్వారా సమస్తమైనటువంటి కామితములను తీర్చుకొని దేశ క్షేమాన్ని అపేక్షించి సమస్తమైనటువంటి ప్రయోజనములను సాధించుకోవడంలో అగ్రగణ్యమైనటువంటి జాతి. ఎప్పుడూ అగ్ని ఆరాధనతో ముడిపడిపోయినటువంటి జాతి. అగ్ని అంటే అంత గౌరవిస్తారు. అటువంటి అగ్ని లౌకిక అగ్ని అని మనం అగ్గి పుల్లతో గీసి వెలిగించే అగ్నిని లౌకిక అగ్ని అంటారు. రెండవ అగ్ని యజ్ఞం చేసేటప్పుడు అలా అగ్గిపుల్ల వెలిగించి లౌకికాగ్నితో వెలిగించారు. అరణి మథనం చేస్తారు. అరణి అని ఉంటుంది, మీరు అందరూ చూసే ఉంటారు బహుశా. ఏదైనా యజ్ఞం చేసేటప్పుడు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ చిన్న కొయ్య పాత్ర ఉంటుంది, అందులో చిన్న కన్నల్లా ఉంటుంది, అందులో దూది పెట్టి పైన అరణి పెట్టి దాన్ని గట్టిగా పట్టుకుంటారు. పట్టుకుని చల్ల చేసినట్టుగా తాడు పెట్టి మదనం చేస్తారు. రాపాడిస్తే కొయ్యతో రాపాడి అందులోంచి పొగొచ్చి నిప్పు పుడుతుంది. అది దూది కంటుకుంటుంది. దాన్ని తీసి ఆవు పేడతో చేసిన పిడక మీద పెట్టి అది నిధనం అవ్వకుండా తీసుకెళ్ళి హోమకుండంలో పెట్టి మంగళవాద్యం చేస్తూ అగ్ని రగలుస్తారు. దాంట్లోంచి హవ్యం ఇస్తారు. తప్పించి అలా వెలిగించి రక్షించుకున్న అగ్నిహోత్రంలోంచి కొడుకు తీసుకుంటాడు అగ్నిహోత్రాన్ని. పరంపరాగతంగా ఆ అగ్నిహోత్రమే వెడుతూ ఉంటుంది. ఈ అగ్నిని ఆరాధించేటటువంటి కుటుంబాలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి. నిత్యము అగ్నిని ఆరాధిస్తారు కాబట్టి నిత్యాగ్నిహోత్రీకులు అని పిలుస్తూ ఉంటారు. అలా అగ్నిని రక్షించుకొని శ్రౌతాగ్ని, స్మార్తాగ్ని, త్రేతాగ్నులతోటి అద్భుతమైనటువంటి కార్యములను సాధించినటువంటి వాళ్ళు, దేశ ప్రయోజనములను రక్షించినటువంటి వాళ్ళు, దేవతల యొక్క అనుగ్రహమును పొందిన వాళ్ళు కోకొల్లలు. అసలు మీరు పౌరాణిక వాంగ్మయం చదివితే యజ్ఞము చెయ్యకుండా ఉన్నటువంటి రాజు మీకు కనపడడం. అంత గొప్ప యజ్ఞక్రతువు. దానికి ఆధారమేది అంటే అగ్నిహోత్రమే.
ఆ అగ్ని రూపంగా ఉండేటటువంటి శివుడికి రుద్రుడు అని పేరు. ఈ క్షేత్రం ఎక్కడుంది అంటే అగ్ని శివలింగంగా ఉండేటటువంటి క్షేత్రమే అరుణాచల క్షేత్రం. ఆ అగ్ని ప్రతివారి చేత ఆరాధింపబడుతుంది. అందుకే లోకంలో ఒక మాట ఉంది, శ్రియమిచ్చేత్ హుతాశన అని. జ్ఞానదాత మహేశ్వర ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యం కావాలి అంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం చేత లభిస్తుంది. జ్ఞానము కావాలి అంటే పరమశివుని యొక్క అనుగ్రహం చేత కలుగుతుంది. మోక్షమిచ్చేత్ జనార్దన, మోక్షము జనార్దనుని యొక్క అనుగ్రహం చేత కలుగుతుంది. శ్రియమిచ్చేత్ హుతాశన, శ్రియం కలగాలి అంటే అగ్నిహోత్రుడి వలన మాత్రమే కలుగుతుంది. అందుకే పూర్ణాహుతి చేసిన తర్వాత అందరూ నిలబడి అడుగుతారు, శ్రియం మేధ ఇవన్నీ కూడా ఓ హుతాశన మాకు అనుగ్రహించు అని అడుగుతారు. అడిగి దర్భ కాల్చి పైకి తీసి ఆజ్యపాత్ర యందు ఉంచి ఆ విభూతిని తీసి శరీరంలో యజమానికి ఒక్కొక్క భాగమనందు అలంకరింపచేసి ఒక్కొక్క రకమైనటువంటి తేజస్సు కలగాలి అని కోరి రక్ష పెడతారు. దాంతో అగ్ని తప్తమైతేనే రక్షా సాధనమవుతుంది. ఆవు పేడతో పిడక చేస్తారు. పిడక చేసిన తర్వాత స్కాంద పురాణంలో శ్లోకరూప మంత్రాలు ఉన్నాయి, శ్రీశైలంలో చేస్తూ ఉంటారు ఇప్పటికీ. దాంతో ఆ పిడకలు కాలుస్తారు, కాల్చి భస్మ తీస్తారు. భస్మ వైదికమైనటువంటి ప్రక్రియ భస్మధారణ. ఆ భస్మ తీసినప్పుడు దాని పేరే భస్మ. భ అంటే భగవంతుడు, స్మ అంటే స్మరణకు వచ్చుట, త్రా అంటే సంస్కృతంలో రక్షించుట, నృ అంటే రాజు, నృపతి అనక్కర్లేదు, నృ అన్నారనుకోండి రాజు అని గుర్తు. అలాగే ఏదో వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులు. పార్వతీ ప అన్నాను అనుకోండి, పార్వతి యొక్క పతి, రమేశ్వరు రమ ఈశ్వరుడు. నేను పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు కూడా నమస్కరించుతున్నాను. అభేదం రెండుగా ఉన్న ఒక్క స్వామికి నేను నమస్కరించుతున్నాను అనడానికి కాళిదాస మహాకవి ఆ శ్లోక ప్రయోగం చేశాడు. ప అంటే పతి, నృప అంటే నరపతి అయిపోయినట్టే. భ అంటే భగవానుడు, స్మ స్మరణ. ఏది ధరిస్తే భగవంతుడు స్మరణకొస్తాడో, లౌకికంగా తిరగడం ఆగుతుందో, ఈ మనుష్య జన్మ సార్థక్యం పొందుతుందో అటువంటి భస్మధారణము వైదికము. ఆ భస్మ తీసి పొడి భస్మ ఎడం చేతిలో వేసుకుని నీళ్లు పోసి కుడి చెయ్యి దాని మీద బోర్లించి మంత్రం చెప్తారు. రుద్రంలోంచి చెప్పచ్చు, లేకపోతే భస్మధారణ మంత్రాలు అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వగం హవాయుగం భస్మ, మనోవాంగ్మన ఇత్యేతాని చక్షుగంశకరణాని భస్మాని అని వేదమంత్రం కాదు. శ్లోకరూప మంత్రాలు అనేక ఉన్నాయి. భూతిం భూతకరీ పవిత్రరణి పాపౌఘ విధ్వంసని సర్వోపద్రవవారిణి శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూతప్రేత పిశాచ రాక్షసగణారిష్టాని సంహారిణి తేజోరాజ్య విశేషమోక్షణకరీ విభూతి సదాధార్యతాం అని ఆ విభూతిని ఇలా అని ఈ బొటనవేలుతో ఇలా అని తడుపుకుని ఈ చూపుడు వేలు తగల్చకుండా ఈ రెండు వేళ్ళు ముందు ఎడం వైపు నుంచి కుడివైపుకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అప్పుడు బొటనవేలు ఇక్కడ పెట్టి ఈ రెండు వేళ్ళు పైకెత్తి ఈ బొటనవేలు మళ్ళీ ఇలా వెనక్కి తీసుకొస్తారు. అది విభూతి ధారణ ప్రక్రియ. దాని చేత స్మ ఈశ్వర స్మరణము కలుగుతుంది. ఇద్దరు వేరుపడి ఉంటారు అర్ధనారీశ్వరులు. అందుకే బొట్టు చేత ఆజ్ఞాచక్రాన్ని కప్పి తేజో సంరక్షణం చేసుకుని జ్ఞాపక శక్తిని నిలబెట్టుకుంటారు. భస్మధారణము వైదికము. అందుకే దేవాలయం మీద కూడా చూడండి, తెలుపు ఎరుపు గీతలు గీస్తారు. అదంతా వైదిక ప్రక్రియ. గుడి గోడ అంటే తెల్లగీత ఎర్రగీత, తెల్లగీత ఎర్రగీత. అసలు మన జీవితం అంతా పార్వతీ పరమేశ్వరులే కదండి. తెల్లవారి లేస్తే తెల్లటి ఇడ్లీ ఎర్రటి పచ్చడి, ఎక్కడ చూసినా వాళ్ళిద్దరూ కానిది, వాళ్ళిద్దరితో స్పర్శ లేనిది ఏముంది జీవితంలో. కాబట్టి అటువంటి భస్మ ఎక్కడి నుంచి వస్తుంది? గోవుతో సంబంధంతో వస్తుంది, మళ్ళీ అగ్ని సంబంధము చేత వస్తుంది. అందుకే మనం రుణం తీర్చుకోలేనివేవి అంటే మూడే. యథార్థమునకు రుణం తీర్చుకోవడం కుదరనివి మూడే ఉన్నాయి. మిగిలినవన్నీ రుణం తీరిపోతాయి. పితృరుణం కూడా తీరిపోతుంది. సౌత్రామణి అని ఒక యాగం ఉంది.
ఆ యాగం చేశాడు అనుకోండి పితృరుణం తీరిపోతుంది. మాతృరుణం మాత్రం ఏం చేసినా తీరదు. వేదంలో మాతృరుణం తీరడానికి మార్గం లేదు, అసలు అది తీరదు, ఎప్పటికీ తీరదు. అటువంటి మాతృరుణం తీర్చుకోలేడు, భూరుణము తీర్చుకోలేడు. అందుకు కాంచీపురం వెళ్ళి పృథివీలింగాన్ని దర్శనం చేస్తారు. అలా చేయకపోతే అన్యాయం అయిపోదు. అందుకని ఈ భూమి యొక్క రుణం తీర్చుకోలేము. ఈ భూమి రూపంగా ఉండి పరమశివుడు నిజంగా మనం చేసేటటువంటి ఎన్ని తప్పులు ఓరుస్తున్నాడు. ఆయన కాలుతో తంతున్నాం, మల విసర్జన చేస్తున్నాం, మూత్ర విసర్జన చేస్తున్నాం, గుణపం పెట్టి గుచ్చుతున్నాం, నాగలి పెట్టి దున్నుతున్నాం, మట్టిని కాలుస్తున్నాం, ఇల్లు కడుతున్నాం. ఇన్ని పనులు చేసినా క్షమించి వాడు బ్రతికి సంతోషంగా ఉన్నాడని ఊరుకుంటున్నాడు. కాబట్టి భూమి యొక్క రుణం తీరదు, తల్లి రుణం తీరదు, గోవు యొక్క రుణం తీరదు. గోశాల కట్టి ఇన్ని గోవుల్ని మేము పెంచుతున్నామండి, అహంకారం. ఇన్ని గోవుల్ని సేవించుకునే అవకాశం మాకు కలిగిందండి, యథార్థమైనటువంటి జీవనం. నువ్వు గోవుల్ని కాపాడటలేదు, గోవుల్ని సేవించి తరిస్తున్నావు. సాధు గోమాత భరతభూ శ్వాసకోశ మరియు అద్దాని బంధింప నుడికిపోదెవటదలంబున కనుమూయువాని కడుపు. ఈ భారత భూమికంతటికీ కూడా శ్వాసకోశ గోవు. దాన్ని బంధిస్తే వటదళంబున కనుమూయువాని కడుపు ఉడికిపోతే. ఆ రావ్యాకు మీద పడుకుని ఉంటాడే, మర్యాకు మీద పడుకుంటాడే వటపత్రశాయి. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి. అటువంటి బాలముకుందుడు ఆ వటపత్రశాయి కడుపు ఉడికిపోదు. ఆవుకి హాని జరిగితే తల్లి లేని వాడికి పాలిస్తోంది, 4 ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు తాగడానికి పాలిస్తోంది, ఇహమిస్తోంది, పరమిస్తోంది. ఏం చేసి వాసవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు తాగగా నీ జరణంబులెవ్వడిటు నిర్దళితంబుగా చేసేవాడు తా కేచరుడైన మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు వినివీధికి నేగిన నేలదాగినన్నాడు పరీక్షిత్. ఎవరికన్నా పనికొచ్చే గడ్డి తిన్నావా? ఎవరికి అక్కర్లేని గడ్డి తిన్నావు. ఎవరూ తాగని నీరు అలా ప్రవహిస్తుంటే తాగి మా అందరినీ ఉద్ధరించడానికి పాలిచ్చావు. ఎవడమ్మా నీ జోలికొచ్చినవాడు? వాడు కేచరుడైన ఆకాశంలో తిరిగేవాడైనా సరే వాడి భుజాలు తుంపేస్తాను, ఎవడు చెప్పు అన్నాడు. గోవు రుణం తీర్చుకోలేము, ఈ 3 రుణములు తీరవు. అటువంటిది ఆ గోవు యొక్క మయం, గోమయం. 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవరాశుల యొక్క పురీషము మలము దుర్వాసనతోటే ఉంటుంది. సువాసనతో ఉండేటటువంటి మలము కలిగిన ఏకైక ప్రాణి గోవు ఒక్కటే. మీరు ఎప్పుడైనా గోశాలలోకి వెళ్ళి చూడండి ఎంత సువాసనగా ఉంటుందో. ఆ గోమయంతో అలికితే వ్యాధికారకమైనటువంటి క్రిములు నశించిపోతాయి. ఆవు పేడ హోమంలో పడి వాసన వస్తే ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి అటువంటి గోవు యొక్క పురీషం ఆ గోమయంలోంచి పిడక చేసి ఆ పిడకని అగ్నిహోత్రమునందు సంస్కరిస్తే అందులోంచి వచ్చినటువంటి భస్మని ధరిస్తే, స్నానం చేయకపోతే పొడి భస్మ పెట్టుకుంటారు, స్నానం చేస్తే సజల భస్మ అంటారు, నీటితో తడిపిన భస్మ పెట్టుకుంటారు. రక్ష పెట్టవలసి వస్తే బొటనవేలుతో పెడతారు. పెద్దలు పిన్నలకి పెడుతున్నారనుకోండి, బొటనవేలుతో రక్ష కల్పిస్తున్నారు అని గుర్తు ఏంటంటే ఒక్క గీత లలాటమునందు అలంకారం చేస్తారు, ఇస్తే రక్ష పెట్టారు. ఏదో తీర్థయాత్రకు ఎడుతున్నారు, పెద్దవారి దగ్గరికి వచ్చి ఏ గురువుగారి దగ్గరకో, గురువుగారు చాలా జటిలమైన యాత్రకు ఎడుతున్నాం, మమ్మల్ని ఆశీర్వచనం చేయండి అంటే, గురువుగారు పూజ చేసుకుని వచ్చి రేపు ఇన్ని గంటలకి రా అని ఆ పూజ పీఠ మించి లేచి వచ్చి ఆ భస్మ తీసి బొటనవేలుతో పెడతాడు రక్ష. అది ఒంట్లో బాగులేదు, చంద్రశేఖరాష్టకం చేసి రక్ష పెడతారు. అది భస్మ వైదికమైనటువంటి అలంకారం. కాబట్టి ఆ భస్మ ఎక్కడి నుంచి వస్తోంది? అగ్ని వలన వస్తోంది. అగ్ని లేకపోతే భస్మ ఎక్కడి నుంచి వస్తుంది? అలంకారం ఏది? పరమశివలింగానికి అభిషేక ప్రారంభకాలమనందు మొట్టమొదట పొడి విభూతిని కానీ చల్లి అభిషేకం ప్రారంభం చేస్తే శైవాగమం ఏం ఫలితం చెప్పిందో తెలుసా? ఈ బ్రహ్మాండంలో ఎన్ని పువ్వుల చెట్లు ఉన్నాయో అన్ని పువ్వుల చెట్లకు ఉన్నటువంటి అన్ని పువ్వులు కొయ్యకూడదు. చెట్టు నుంచి పువ్వులు కోసేటప్పుడు కొన్ని పువ్వులు విడిచిపెట్టేయాలి చెట్టుకి. అలా శాస్త్రీయంగా పువ్వులు కోసి ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగలకుండా
ఆ పువ్వులు తెచ్చి శంకరుడికి పూజ చేస్తే ఎంత ఫలితమో భస్మ మొట్టమొదట పొడి భస్మ వేసి తర్వాత భస్మ జలంలో కలిపి భస్మజలాభిషేకం చేస్తే అంత ఫలితం. ఆ భస్మ ఎక్కడి నుంచి వస్తుంది? అగ్ని లేకపోతే. అగ్ని అంతటి ఐశ్వర్యకారకం. అగ్ని శ్రియమిచ్చేత్ హుతాశన. అసలు శ్రియం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగ్ని నుంచి వస్తుంది. శ్రియం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఐశ్వర్యం అనుకుంటారు, నాబోటి అమాయకులు. కాదు, ఐశ్వర్యము అన్ని వేళలా శ్రియం కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రియం శ్రియం అని రెండు మాటలు ఉంటాయి శాస్త్రంలో. ప్రియం అంటే ఏమిటో తెలుసా? నా మనసు కోరుకున్నది ప్రియం. నాకేదో ఒక వస్తువు కనపడింది, అది ఎలాగైనా పొందాలి, దాన్ని ఎలాగైనా అనుభవించాలి, అది నాది చేసుకోవాలి, దాన్ని అనుభవించి నేను సుఖాన్ని అనుభవించాలనిపించింది. కానీ నేను అలా అనుభవించడం మహాదోషం. అది ఒక్కొక్కసారి అయితే ఆయుర్దాయాన్నే పోగొట్టేస్తుంది. ఒక్కొక్కసారి అయితే తాను కాదు, తన ఇంట్లో ఉన్నవాళ్ళు, తనతో కలిసి ఉన్నవాళ్ళు, తనని చేరిన భృత్యులు అందరూ నశించిపోతారు. పరకాంత యందు వ్యామోహం కలిగింది రావణాసురుడికి. ఆమెని తనదిగా అనుభవించాలనుకున్నాడు. ప్రియం తన మనసుకి ఇష్టమైంది. కానీ మారీచుడు చెప్పాడు, ఈ కోర్కె నీకు తీరాలని నువ్వు అనుకుంటున్నావు. ఈ కోర్కె పుట్టి దానికోసం ప్రయత్నం చేసిన కారణానికి ఏమైపోతావో తెలుసా? కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం ఆకృతారామ విప్రియం. మహాపతివ్రత, ఆవిడ్ని కోరుతున్నావు. ఆ కోరినందుకు ఏమైపోతావో తెలుసా? కళత్రాణి చ సౌమ్యాని, నీ భార్యలందరితో కలిసి, మిత్రవర్గం స్తథైవచ, నీ స్నేహితులందరితో కలిసి, యదీచ్ఛసి చిరం భోక్తం, బాగా చాలా కాలం ఉండాలనుకుంటున్నావు కానీ ఉండవు. రాజ్యము భ్రంశమైపోతుంది, లంక కాలిపోతుంది, నీవారన్నవారు మిగలరు, నీ భార్యలు నశించిపోతారు, బిడ్డలు నశించిపోతారు, చిట్ట చివరికి నీ 10 తలలు తెగి పడిపోతాయి. విన్నాడా? ప్రియం అన్ని వేళలా ఉద్ధరణ హేతువు కాదు. మనసు కోరుకున్న కోర్కెలన్నీ కూడా ఉద్ధరణ హేతువులు కావు. అందుకే ప్రియం తీర్చుకునే ప్రయత్నం చేస్తే ప్రేయో మార్గం అంటారు. అంటే అది ఇక్కడ బాగుంటుందేమో కొంతసేపు, ఒక 5 నిమిషాలో 10 నిమిషాలో సంతోషంగా ఉంటుంది. నేను ఎవరింటికో వెళ్ళాను, ఏదో పంచకట్టుకున్నాడు, ఉత్తరయం వేసుకున్నాడు, ప్రవచనాలు చెప్పాడు, లాల్చీ వేసుకున్నాడు, అంత చట్టుకుని ఎత్తుకుపోతాడా అనుకుని నా ఎదురుగుండానే పాపం వాళ్ళేదో ఆ బంగారం అప్పటిదాకా తీసి మెళ్ళలో అక్కడ పెట్టుకుంటున్న వాళ్ళు నేను వచ్చానని గబగబా రెండేళ్ళు అలా వచ్చి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొద్దామని వెళ్ళారు. నన్ను ఎందుకు అనుకుంటారులే దొంగని చటుక్కన బంగారం తీసి జేబులో వేసుకున్నాను. జన్మాంతరముల యందు అటువంటి బుద్ధి కలగకుండుగాక. ఏదో ఉదాహరణ నా మీద పెట్టుకోవాలి కాబట్టి నా మీద పెట్టుకున్నాను. జేబులో వేసుకున్నాను అనుకోండి, అది ప్రియం, అప్పటికి బాగున్నట్టు అనిపించచ్చు. కానీ బ్రహ్మ హే మహారీచాసురాపో గురుతల్ప తత్సంసర్గీ చ పంచపక మహాపాతకినో హ్యేతే. వ్యాసుడు దేవి భాగవతంలో చెప్పింది, బంగారాన్ని దొంగిలిస్తే మహాపాతకం కట్టి కుడిపేస్తుంది. ఇప్పుడు ప్రియం అప్పటికి బాగున్నట్టు అనిపించింది, కానీ ఎంత ప్రమాదం తీసుకొస్తుంది? ప్రియాన్ని సాధించుకోవాలనుకోవడం ప్రియో మార్గం. అది అన్ని వేళలా మంచిది కాకపోవచ్చు. శ్రియం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? శంకరాచార్యుల వారు ఎక్కడ మాట్లాడినా శ్రియం ఇమ్మని అడుగుతారు. శ్రియం అంటే ఏది నన్ను ఉద్ధరిస్తుందో అది నాకు అనుగ్రహింపబడుగాక. నా ధర్మపత్ని యందు నా మనసు నిలబడడం, నాకు ధార్మికంగా పరమేశ్వరుడు ఏది ఇచ్చాడో దానివల్ల నేను పరమ సంతోషంతో సంతృప్తితో జీవనం చేయడం, ఇంకొకరిని బాధ పెట్టాలనే కోరిక నాకు పుట్టకపోవడం, ఇవన్నీ శ్రియం. దాని చేత నేను సంతోషంగా బ్రతికేస్తున్నాను అనుకోండి, నేను శ్రేయో మార్గంలో ఉన్నాను. ప్రేయో మార్గంలో వెడుతున్నానని గుర్తు ఏమిటంటే, చాలా ఉండొచ్చు కానీ అవి ఒకనాడు నన్ను కాల్చడం మొదలు పెడతాయి. అప్పుడు చాలా భయంకరమైన స్థితికి వెళ్ళిపోతాను. ఎందుకనంటే ఏదైనా పుచ్చుకోగానే పాడు చేసేది. ఒక వ్యక్తి విషం పుచ్చుకున్నాడు అనుకోండి, ఉత్తరక్షణం చచ్చిపోతాడా? దాని బాధ అనుభవించి చచ్చిపోతాడు. ఒళ్ళు కాలిందనుకోండి, వెంటనే పోతాడా? బాధ అనుభవించి మరణిస్తాడు. ఒక తప్పు చేశాడనుకోండి, అది కట్టి కుడిపిన తరువాత అనుభవించాలి చేసినందుకు. కాబట్టి నాకొద్దు. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. నాకు ఈశ్వరుడు రాసమార్గంలో,
రాజద్వారే రాజగృహే, ధార్మికమైన నా కర్మ వలన నాకు ఏమిచ్చాడో అది తప్ప నాకు ఏ పాటి అనుమానం ఉన్నా నాకు ఇంకొక రకంగా వచ్చింది నాకు అక్కర్లేదు. అదే నాకు రక్షణ అని నేను నమ్మి నాకు వచ్చిన తృణమైనా సరే ఇంతకన్నా ఏం కావాలని నేను బ్రతకగలిగితే అది శ్రేయో మార్గం. ఒకవేళ మహదైశ్వర్యమే ఇచ్చేశాడు ఈశ్వరుడు, ఇచ్చేసిన దాంతో నేను అక్బర్ని పాడు చేయలే. కొంతమంది ఐశ్వర్యవంతుల్ని చూడండి, వాళ్ళకి ఈశ్వరుడు ఎంతో ఐశ్వర్యాన్ని కటాక్షిస్తాడు, కానీ అది ఎందుకు పనికొస్తుంది? ఒక గొప్ప కళాశాల నిర్మించడానికి హేతు అవుతుంది, ఒక గొప్ప దేవాలయం నిర్మాణం చేయడానికి హేతు అవుతుంది, ఎందరో చదువుకోవడానికి హేతు అవుతుంది, ఎందరో జీవితంలో సంతోషంగా ఉండడానికి కారణం అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి భగవద్ అనుగ్రహం ఉంది అని గుర్తు, వాళ్ళు శ్రేయో మార్గంలో వెళుతున్నారు, వాళ్ళు ప్రియో మార్గంలో వెళ్ళటలేదు. వాళ్ళని ఏం పాడు చేయలేదు. డబ్బు పాడు చేస్తుందన్నమాట తప్పు, పాడు చేసేది మనస్సు. మనసు సక్రమ మార్గంలో ఉన్ననాడు నీ దగ్గర ఎన్నున్నా పాడు చేయు. మనసు సక్రమ మార్గంలో లేని నాడు ఏది ఈశ్వరుడిచ్చినా అది పాడు చేసుకోవడానికి వాడుకుంటాడు. కాబట్టి ఆ శ్రేయో మార్గంలో వెళ్ళేటట్టుగా మంచి బుద్ధినిచ్చి రక్షించేవాడు ఎవరంటే అగ్ని రూపంలో ఉన్న పరమేశ్వరుడు. అందుకే శ్రియమిచ్చేత్ హుతాశన, శ్రియం దేహి, ఓ అగ్నిహోత్రుడా మాకు శ్రియాన్ని కటాక్షించు, మాకు శ్రేయో మార్గాన్ని, మాకు ప్రేయో మార్గం మాకొద్దు. ప్రియాన్ని సాధించాలనేటటువంటి పట్టుదల కానీ కోర్కె కానీ మాకు కలగకుండుగాక. ఈశ్వరుడు మాకు ప్రియమగుగాక, ధర్మము ప్రియమగుగాక, అప్పుడు ప్రియము శ్రియమవుతుంది. అలా మా మనసు తిరుగుగాక. ఇది ఎవరి వలన అనుగ్రహింపబడుతుంది అంటే అగ్ని వలన అనుగ్రహింపబడుతుంది. ఆ అగ్ని అలా ఎందుకు ఇవ్వగలుగుతున్నాడు అంటే ఆ అగ్ని ద్వారా ఇవ్వడం శివుని యొక్క తేజస్సు, అది శివ విభూతి. అందుకే అలా ఇవ్వగలిగినటువంటి శివస్వరూపం అగ్నిలింగంగా అరుణాచలంలో వెలిచి ఉన్నాడు. అరుణాచలంలో ఉండేటటువంటి మహానుభావుడు చాలా చమత్కారంగా ఉంటుంది. అక్కడ ఒక్క శివుడిగా కాదు, ఒక విశేషం ఉంది. కొండంతా శివుడు, ఆ కొండ శివుడు. అందుకే గిరి ప్రదక్షిణం. అక్కడ శివుడికి ప్రదక్షిణం అంటే అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కాదు, అరుణాచలం కొండకి ప్రదక్షిణం చేస్తే అదే శివ ప్రదక్షిణం. అది కూడా మామూలుగా చేయరు. అరుణాచల క్షేత్రానికి ఒక విశేషం ఉంది, అక్కడ ఏ విధమైనటువంటి నియమం అన్వయము కాదు. అందుకే అక్కడ ప్రదక్షిణం చేసేటప్పుడు మార్గమధ్యంలో ఆహార పదార్థాలు కూడా పట్టుకెడతారు. ఏ జంతికలు, చికోణీలు ఇలాంటివి పట్టుకెళ్ళి చక్కగా ఏ గుడికెడితే ఆ గుళ్ళో కూర్చుని కీర్తనలు పాడుకుంటారు, భగవత్తత్వం చెప్పుకుంటారు. మేము వెడుతూ ఉంటాం, కొన్ని వందల మంది కలిసి వెడుతుంటాం అరుణాచలం. వెళ్ళి ప్రదక్షిణానికి బయలుదేరితే మా దాంట్లో భజనలు చేసేవాళ్ళు, డప్పు కొట్టేవాళ్ళు, డోళ్ళు వాయించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, అష్టకాలు చదివేవాళ్ళు, ఇంతమందిని కలిసి ఆహార పదార్థాలు కూడా బయలుదేరితే కోతులు వచ్చి పట్టుకుపోతాయని దాచుకుంటూ ఉండడం, అదో మంచి సంతోషం. వసుధైవ కుటుంబకం అంటారే, అందరం ఆ స్వామి బిడ్డలం. బయలుదేరి గణపతికి నమస్కారం చేసి, భగవాన్ రమణుల ఆశ్రమానికి నమస్కారం చేసి ప్రదక్షిణం మొదలు పెడితే వెడుతూ ఉండడం, మార్గమధ్యంలో కూర్చుండడం, ఏదో తింటూ ఉండడం, ఒక్కొక్క గుడిలో కూర్చోవడం, ఆ గుడి వైభవం చెప్పుకుంటూ ఉండడం, కాసేపు కావ్యకంఠ గణపతిముని గురించి చెప్పుకోవడం, కాసేపు భగవాన్ గురించి చెప్పుకోవడం, కాసేపు అరుణాచలం గురించి చెప్పుకోవడం, కాసేపు దక్షిణామూర్తి గురించి చెప్పుకోవడం, ఇలా చెప్పుకుంటూ గిరికంతటికి ప్రదక్షిణం చేసి ఏ సాయంకాలమో బయలుదేరితే ఆ చీకట్లో సంతోషంగా ఈ భజనలన్నీ చేసుకుంటూ పోతాం. పోయి ఏ తెల్లారి కట్టగా వస్తాం విడిదికి. వచ్చేప్పుడు కాసేపు పడుకుని మళ్ళీ లేచి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. అదేమో మరి ఎప్పుడు అలసట అనిపించదు. పైగా ఎంత కొత్త శక్తి వచ్చేస్తుందో, ఎంత ఉత్సాహం వచ్చేస్తుందో, చెప్పులు లేకుండా అన్ని కిలోమీటర్ల దూరం గిరి ప్రదక్షిణం చేస్తాం. ప్రదక్షిణం చేశామన్న బాధే ఉండదు. ఏమీ తెలియనట్టు చూస్తున్నారు కానీ ఎన్ని ప్రదక్షిణాలు చేయించారో మా గోపాలకృష్ణ గారు, అలా ఎన్నిసార్లు యాత్రకి వెళ్ళామో అలా. కాబట్టి అరుణాచలంలో కొండ శివలింగం, అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తి కూర్చుని ఉంటారు. ఒకప్పుడు భగవానులు రమణ మహర్షి అలా కొండ మీద నడిచి వెడుతుంటే ఏకంగా పెద్ద విస్తరాకంత మర్యాకు పడింది. ఆయనకి జ్ఞాపకం వచ్చింది దక్షిణామూర్తి కూర్చుని ఉంటారు అని. ఆ మర్యాకు గాలికి ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపుగా వెడుతున్నారు దక్షిణామూర్తిని చూద్దామని. వెడుతుంటే ఆయన కాలు అనుకోకుండా ఒక పొదకి తగిలింది. ఆ పొదకి తేనె పట్టుంది. అవి ఎంత ధర్మం అంటే
ఏ కాలు తమ పట్టుకి తగిలి పట్టుకి అపకారం చేశాయో ఆ కాలునే పట్టుకున్నాయి తేనెటీగలన్నీ. రమణులకు ఎంత సాక్షితత్వం అంటే, ఆ కాలు దోషం చేసింది, కష్టపడి కట్టుకున్న వాటి గూటిని పాడు చేసింది, శిక్ష అనుభవించుగాక అని పరిగెత్తకుండా కాలు అలాగే పెట్టి వదిలేశారు. తేనెటీగలన్నీ కాలు పట్టుకు పీకేశాయి, ఇంత లావున వాచిపోయింది. దక్షిణామూర్తి దర్శనం మర్చిపోయారు. ఆయన ఇవ్వరెవ్వరికి, అంత తేలిక కాదు. తిరిగి వచ్చేశారు. పళనిస్వామి అని అంతేవాసి ఉండేవాడు. ఆయన శ్రావణం పట్టుకొచ్చి ఏడుస్తూ, భగవాన్ ఏమిటి సాక్షితత్వం అని విరిగిపోయిన తేనెటీగల ముళ్ళన్నీ పైకి తీశాడు. ఆ తరువాతి కాలంలో కూడా వారు గోచి పట్టుకు నడుస్తుంటే ఒక కాలు ఒకలా ఉంటుంది, ఒక కాలు లావుగా ఉంటుంది. అంత సాక్షి మాత్రంగా ఉండేవారు మహానుభావుడు. ఆయన ఆ వెనక్కి వెళ్ళినప్పుడు ఆది అన్నామలై అనే ఓ దేవాలయం ఉంటుంది. కొండ వెనక్కి వెళ్ళినప్పుడు ఆది అన్నామలై దగ్గర కూర్చున్నప్పుడు ఏఎన్ చాడ్విక్ అని ఒక ఆవిడికి ఆ దక్షిణామూర్తి ముందు దేవసభలో రాత్రివేళ రాత్రింబవళ్ళు గిరి ప్రదక్షిణం చేస్తుంటారు. హోర్ర వాన పడిపోతుంటే యవ్వనంలో ఉన్న స్త్రీ ఒక్కత్తి తడిచిపోయి ప్రదక్షిణం చేస్తుంటుంది. ఎవరు చెనకరు, అరుణాచలేశ్వరుడు కాపాడుతూ ఉంటాడు సర్వదా. ఆ ప్రదక్షిణ మార్గంలో ఆమె ఆది అన్నామలైలో కూర్చుంది. మంచి రాత్రివేళ కూర్చునుండగా గంధర్వగానం, సంగీతం, వాద్యఘోష వినపడితే ఆమె టేప్ చేసింది. టేప్ అయింది. అది భగవానులకు తీసుకొచ్చి చూపిస్తే దక్షిణామూర్తి గుళ్ళో అప్సరోగణం నాట్యం చేస్తున్నటువంటి ధనులు అని నిర్ధారించారు. కాబట్టి దక్షిణామూర్తిగా ఉంటాడు. అదే స్వామి అరుణాచలేశ్వరుడిగా ఉంటాడు. ఇన్ని చమత్కారాలు చేస్తాడు. ఏమో ఆ అరుణాచలం అన్న మాట వినపడగానే భగవాన్ రమణుల జీవితంలో అకస్మాత్తుగా ఏదో ఆయనకి జ్ఞాపకం వచ్చినట్టయింది. ఆ అరుణాచలం వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలనిపించింది. పరుగు 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 పరుగున వెళ్ళిపోయారు. అంత పెద్ద దేవాలయం, ఆకాశాన్ని చుంబిస్తున్నాయా అన్నట్టుగా ఉంటాయి ఆ శిఖరాలు. పెద్ద శివలింగం. విచిత్రం ఏంటంటే అర్చకుడు కూడా లేడు. ఆయన అంత దూరం నుంచి చూశారు. పిల్లవాడు, అప్పా నువ్వు పిలిచావు, నేను వచ్చాను అని పరుగు పరుగున వెళ్ళి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని ఉండిపోయారు. ఆ తరువాత అక్కడే పాతాళలింగం అని ఉంది. ఇప్పటికీ వెళ్ళడం కష్టం. మెట్లు దిగి విడితే కటిక చీకటి. ఆ రోజుల్లో ముళ్ళ డొంకలు ఎవరు వెళ్ళేవారు కాదు. ఆ పాతాళలింగం వెనక్కి వెళ్ళి రమణ మహర్షి కూర్చుని తపస్సు చేస్తుంటే తేళ్ళు జిర్రులు వచ్చి ఆయన తొడల కింద పట్టుకుని కొరికేస్తే నెత్తురంతా కారిపోయి అట్టలు కట్టి తొడలో మాంసం వేలాడిపోయింది. శేషాద్రి స్వామిని ఇంకొక మహానుభావుడు, ఆయన దివ్య దృష్టితో చూసి ఒక బ్రాహ్మణ పిల్లవాడు ఆ లింగం వెనక ఉన్నాడు, వెళ్ళి రక్షించండి అని కొంతమందిని పంపించి ఆయన్ని పైకెత్తేటప్పటికి సమాధిలో అలాగే ఉన్నారు. తీసుకొచ్చి ఇప్ప చెట్టు కింద కూర్చోబెట్టారు. ఇప్పటికీ ఆగ్నేయంలో అగ్నిలింగం ఉంటుంది ప్రదక్షిణ మార్గంలో. మీరు అరుణాచలేశ్వరుడి యొక్క అంతరాలయం దగ్గరికి వెడితే లోపలికి వెళ్ళినప్పుడు చాలా వేడిగా అనిపిస్తుంది. బయటికి వస్తే ఒకలా ఉంటుంది వాతావరణం, దగ్గరికి వెడితే ఒకలా ఉంటుంది. అగ్నిలింగం కాబట్టి అరుణాచల క్షేత్రంలో అలా ఉంటుంది ఆ వాతావరణం అని చెప్తారు. ఇప్పటికీ స్పష్టమైన తేడా కనపడుతుంది. ఇప్పటికీ మీరు కావాలంటే అరుణాచలేశ్వరుడి అభిషేకానికో పూజ కొరకో అంతరాలయం దగ్గరికి వెళ్ళి మంటపంలో కూర్చోండి. మీకు వెంటనే ఒళ్ళంతా చెమట పట్టి చాలా వేడిగా అనిపిస్తుంది. అది అగ్నిలింగం. అగ్ని శివస్వరూపంగా మూర్తివంతమైంది. మూర్తివంతమైతే ఒక శరీరమును దాల్చి ఒక ఆకృతిని దాల్చి నిలబడింది. అదే అగ్నిలింగం. బాహ్యమునందు ఒక అగ్ని, ఆంతరమునందు ఒక అగ్ని, జ్ఞానాగ్ని రూపుదాల్చి నిలబడితే అదే అరుణాచలేశ్వర లింగం. జ్ఞానాగ్ని అంటే బాహ్యంలో అగ్నిహోత్రము యొక్క స్పర్శ కలిగిందనుకోండి, ఆ వస్తువు బూది అయిపోతుంది. చిట్ట చివరికి ఏమైపోతుంది అంటే బూది అయిపోతుంది. బూది ఇంకేమవుతుంది? ఇంకవడానికి ఏం లేదు. అంటే ఇక ఏ వికారమును పొందవలసినటువంటి అవసరం లేనటువంటి శాశ్వతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది ఆ వస్తువు. అలాగే జ్ఞానము కలిగిందనుకోండి, జ్ఞానము కలిగినటువంటి ఉత్తర క్షణంలో కర్మలన్నీ నశించిపోతాయి. ప్రారబ్ధము ఒక్కటి మిగిలిపోతుంది. సంచితము ఆగామి ఈ రెండు క్షయమవుతాయి. మీరు ప్రాజ్ఞులు తెలియని వారి కాదు, అయినా నా ఆర్తి కోసం చెప్తాను. ఒక జీవుడు చేసినటువంటి కర్మలు పర్వతంలా పడిపోయి ఉంటాయి. ఇవ్వాలంటే నేను ఈ శరీరంలో ఉన్నాను,
పూర్వం ఈ జీవుడు ఎన్ని శరీరాల్లో ఉన్నాడో, ఎన్ని కర్మలు చేశాడో, చేసిన పాపపుణ్యాలన్నీ పర్వతాలు పడిపోయినట్టుగా ఉంటాయి. అవి ఒక్క జన్మలో అనుభవింపచేస్తే తట్టుకోలేడు. అందున ఒక్కొక్క లోకమునకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. దీన్ని మర్త్యలోకం అంటారు. ఈ మర్త్యలోకానికి లక్షణం ఏమిటంటే, ఇక్కడ శరీరంతో వచ్చినవాడు శరీరాన్ని పట్టుకుని వెళ్ళడం కుదరదు, శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి జీవుడు. అందుకే శరీరములన్నీ పడిపోయే లోకమేదో దాన్ని మర్త్యలోకం అంటారు. శరీరంతో వెళ్ళడం కుదరదు ఎక్కడికి అంటే నా ఉద్దేశం ఇంకో లోకానికి. శరీరం వదిలి జీవుడు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో శరీరంలోకి ఎడతాడు. కానీ ధర్మాన్ని నమ్మి, భగవంతుణ్ణి నమ్మి, భగవద్భక్తితో కర్మాచరణం చేస్తూ వెళ్ళాడనుకోండి. భగవద్భక్తితో కర్మాచరణం అన్న మాటకు అర్థం ఏమిటండి అని అడగచ్చు. భగవద్భక్తితో కర్మాచరణము అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు ఏ పని చేస్తున్నా ఒక ప్రశ్న, దీన్ని ఈశ్వరుడు అంగీకరిస్తాడా? వేదం తెలిస్తే మంచిదే, స్మృతి తెలిస్తే మంచిదే, పురాణం తెలిస్తే మంచిదే, శిష్టాచారం ఎవరైనా పెద్దలు ఉండి వారిని ప్రమాణంగా తీసుకుంటే మంచిదే. తెలియకపోతే ఒక పని చేసే ముందు ఈ పనిని భగవంతుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు, చెయ్యడు. అంగీకరిస్తాడు, చేస్తాడు. అంతే భక్తితో కూడిన జీవనం. చెయ్యకుండా లేడు, చేస్తున్నాడు. ఇంకొకడు ఈ చట్టం వాడికి లేదు, చేసుకుంటూ పోతున్నాడు. ఆయన చేస్తాడు, ఈయన చేస్తాడు. ఆయన చేస్తున్నది ఇలా తిప్పుకుంటున్నట్టు, కట్టేస్తున్నట్టు, ఈయన చేస్తున్నది ఇలా తిప్పుతున్నట్టు, విప్పేసుకుంటున్నట్టు. అందుకే ధర్మాచరణం కట్లు విప్పేస్తుంది. ధర్మముతో సంబంధం లేకుండా, భక్తితో సంబంధం లేకుండా చేసింది కట్లు వేసేస్తుంది. పునర్జన్మ ఇంకా 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 పెరిగిపోతుంది. ఎందుకని అనుభవించవలసిన కర్మ పెరిగిపోతుంది. ఆ కర్మ అనుభవించడానికి ఇంకా శరీరాలు తీసుకోవాలి. జీవుడు వాడే, కానీ ఎన్ని శరీరాలో తీసుకుంటూ ఉంటాడు, అలా వెడుతూనే ఉంటాడు. తులసీదాస్ గారు రామాయణం చెప్తుంటే ఓ జమీందారు గారు గుర్రం మీద వెళ్ళిపోతూ ప్రతిరోజు నవ్వేవాడు కాశీలో. బుద్ధిహీనుడు. సాయంకాలం అయ్యేటప్పటికి మొదలెడతాడు. మిగిలిన వాళ్ళు పనులు చేసుకోకుండా వచ్చి ఇది వింటూ ఉంటారు. వీడు పని చేసుకుంటే వాళ్ళు చేసుకున్నారు అనేవాడు. ఆయన నవ్వేవారు. అయిపోయిన తర్వాత జమీందారు ఇంటికి వెళ్ళాక ఈయన వెళ్ళి తలుపు తట్టి, అయ్యా రామాయణంలో ఒక్క శ్లోకం చెప్తాను వింటారేమిటనేవారు. మా ఇంటికే వచ్చావా, రేపు రా అనేవారు. రోజు వెళ్ళేవారు, ఆయన వచ్చేవారు. విసిగెత్తిపోయి కొన్నాళ్ళకు వచ్చే నెల రా అన్నాడు, 2 నెలలు పోయాక రా అన్నాడు, 3 నెలలు పోయాక రా అన్నాడు. ఒక్క శ్లోకం వినండి, ఒక్క పాదం వినండి అని రోజు వెళ్ళేవారు తులసీదాస్ గారు. వచ్చే ఏడాది రా అని తలుపేసేసాడు. వచ్చే ఏడాది వెళ్ళారు. తులసీదాస్ గారికి తెలీదా? వెళ్ళి మెట్ల మీద నిలబడి చూశారు. లోపల లేడు యజమాని. ఐశ్వర్య భ్రాంతితో వెళ్ళిపోయాడు. తన భూమి మీద మమకారంతో ఇంట్లో ఎద్దుగా వచ్చాడు దున్నడానికి. అక్కడే శాలలో ఉన్నాడు. మహాత్ముల దర్శనం, పూర్వజన్మ స్మృతి కలిగింది. లోపలున్నాడు జీవుడు. ఒకప్పుడు ఈ ఇంటి యజమానిని. పొలం మీద భ్రాంతితో వెళ్ళిపోయాను, ఇదిగో దున్నడానికి ఎద్దుగా వచ్చాను. చేసిన కర్మ, చేసిన పాపం, వదరిన పాపం ఇక్కడ పుడుతుంది పుండు. దాని కర్మ. ఆ పుండు ఇక్కడ పుడితే ఊరుకుంటారా? తీసుకొచ్చి పుండు ఒత్తిగిలించి ఇంత పుండు అవుతుంది. దాన్ని ఒత్తిగిలించి కాడి పెడతారు. ఎద్దు నడుస్తుంటే కాడి పైకి లేస్తూ ఉంటుంది, పుండు కిందకి ఎడుతుంటుంది. బాధ కాగిందనుకోండి తోక వెలిపెడతారు. అలాగే నడిచి వెళ్ళి తిరిగి ఎప్పుడింటికి వస్తానా అని చూస్తుంది. వచ్చి అమ్మయ్యా కాడి తీశాడని ఆ నిస్త్రాణతో పడుకుంటుంది. కాడి కింద నలిగింది కదూ, కాకి వచ్చి పొడుస్తుంది. తోకతో అందదు, మెడ ఇలా అందామంటే పుండు కదిలిపోటు. ఎద్దు పుండు కాకి నెప్పా. చేసిన కర్మ అనుభవించద్దు మరి. ఇప్పుడు ఉన్నాడు ఎదురుగుండా శాలలో. తులసీదాస్ గారు చూశారు. ఎద్దు కందుల వెంట మాట లేదుగా, స్వరపేటిక లేదు. రామనామం చెప్తావా, శివనామం చెప్తావా? ఏం చెప్తాడు? బొట 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 పడ్డాయి కన్నీళ్ళు. ఒక్కసారి రామాయణ శ్లోకం వినుండుంటే, ఒక్కసారి రామనామం చెప్పుండుంటే ఇలా ఉండేవాడిని కాను. ఆనాడు ఇంటి చుట్టూ తిరిగారు మీరు, నేను వినలేదు. అక్కర్లేనివన్నీ విన్నాను, అక్కర్లేనివి పట్టుకున్నాను, ఇదిగో ఇలా వచ్చాను. నా కర్మ అనుకున్నాడు. పోయింది స్మృతి, వెళ్ళిపోయారు తులసీదాస్ గారు. అనుభవించవలసిన కర్మ ధర్మాన్ని పట్టుకోనప్పుడు, భక్తి లేనప్పుడు పర్వతాలు కింద వెళ్ళిపోతుంటుంది, పెరిగిపోతుంటుంది. ఇలా పెరిగిపోతూ వెళ్ళిపోయింది అనుకోండి, అనుభవించడానికి మరి శరీరాలు పుచ్చుకోవద్దు. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహువిస్తారే కృపయాపారే పాహిమురారే.
పుడుతుంటాడు చస్తుంటాడు, పుడుతుంటాడు చస్తుంటాడు, పుడుతుంటాడు చస్తుంటాడు. అందుకు అమ్మ మొదటి గురువు అయింది. మాతృదేవో భవ, మొదటి గురువు అమ్మ. ఎందుచేత అంటే సరే ఉపనయనంలో భిక్ష వేస్తుంది విశేషం అనుకోండి. అమ్మ ఉయ్యల్లో పడుకోబెట్టి పిల్లవాడిని ఊపుతుంది. ఉయ్యాల ఎక్కి ఊగి ప్రయాణం చేసిన వాడు కాశీ పెడతాడా, కాకినాడ పెడతాడా? అక్కడే ప్రయాణం. అక్కడికి వెడతాడు, ఇక్కడికి వస్తాడు. కానీ వాడికి అది సంతోషంగా ఉంటుంది. ఉయ్యాల ఎక్కి పడుకుంటాడు. అమ్మ అంటుంది ఉయ్యాల ఊపి హాయి అంటుంది. ఓరి పిచ్చాడా, ఈ ఊగడం నీకు అలవాటు అయిపోయిందిరా. ఇలా వెళ్ళడం, అక్కడ వదలడం, ఇలా రావడం, ఇక్కడ పుట్టడం, ఇక్కడికి వెళ్ళడం, అక్కడ వదలడం. ఎక్కడో పుడతాడు, శరీరం వదులుతాడు. మళ్ళీ ఎక్కడో పుడతాడు, మళ్ళీ శరీరం వదులుతాడు. నానానేకపయూధముల్ పెద్ద కాలంబు సమ్మానింపం దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటీల వచ్చిది భయం బిట్లు గది ఈశ్వర అంటాడు గజేంద్రుడు. ఎన్ని జన్మలో, ఎంత ప్రయాణము. దానికి విడుదల ఎప్పుడు అంటే భక్తితో కూడిన జీవనం. ఆ భక్తితో కూడిన జీవనం చెయ్యగా 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 ఈశ్వరుడు ఒకనాడు అనుగ్రహిస్తాడు. జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము కలిగిందనుకోండి నిర్భయత్వం వస్తుంది. ఎందుచేత అంటే నేను ఆత్మ, నేను ఈ శరీరం కాదని తెలుసుకుంటాడు. తెలుసుకున్న ఉత్తర క్షణంలో ఏది సత్యమో దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. నేను చెప్తాను ప్రవచనాలు, ఆత్మ శాశ్వతం అంటాను. కానీ ఈ వేదిక దిగిపోగానే ఇదే నేనన్న భావన ఉండిపోతుంది. కానీ నేను ఆత్మ అన్న సత్యమునందు అనుభవంగా నిలబడిపోయాను అనుకోండి, అది అద్వైత భావన, అది జ్ఞానము. ఆ జ్ఞానము కలిగిందనుకోండి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, కర్మలు నశించిపోతాయి. ఇప్పుడు ఈ జన్మలో అనుభవించమని ఈశ్వరుడు లలాటమునందు వ్రాసి పంపినదేదో దాన్ని ప్రారబ్ధం అంటారు. అది విడిచిపెట్టేసిన బాణం, ఇంకా ఆపడం కుదరదు. బాణం వదిలేశాడు కాబట్టి ఇంకా ఆపలేడు. వెయ్యవలసిన బాణాలు వేయకుండా ఆపగలరు. సంచితము ఇప్పటి వరకు చేసినటువంటి కర్మలు పర్వతంలా పడిపోయి ఉన్నాయి. జ్ఞానం అనేటటువంటి అగ్ని నిరుసు వెళ్ళి అందులో పడింది. ఎంత పెద్ద దూది పర్వతం అయితేనే నిప్పురవ్వ చాలదా కాల్చేయడానికి? ఇప్పుడు కర్మలన్నీ కాలిపోతాయి జ్ఞానము కలిగితే. జ్ఞానము కలిగిన వాడికి కర్మలన్నీ కాలిపోయాయి అనుకోండి, జ్ఞానాద్దేవత కైవల్యం, ఇక అనుభవించడానికి లేదు. ఇక ఈ శరీరంతో ఏవి అనుభవించాలనుందో అవి అనుభవించేస్తాడు. ఎలా అంటే మగ్నము కాడు, సాక్షీభూతుడవుతాడు. అది వినడానికి చమత్కారంగా ఉంటుంది. అందుకే శివుడికి ఒక పేరుంది, ఉన్మత్త శేఖరాయ నమః అంటారు. ఉన్మత్త శేఖరాయ నమః అంటే పిచ్చవాళ్ళకి పిచ్చివాడే. ఏమిటి ఆ పేరు అంటే, పిచ్చివాడు మనకు అర్థం కాడు, కానీ ఆయనకి ఏవో భావాలు ఉంటాయి. ఏ భావాలు లేకుండా మాత్రం ఉండడు. ఏవో ఉంటాయి కానీ ఆయన మనకు అర్థం కాడు, అందుకని పిచ్చివాడు అంటాం. జ్ఞాని కూడా మనకు అర్థం కాడు. అందుకే రామకృష్ణ పరమహంసకి పిచ్చి పట్టిందన్నారు ఎవరో. ఒక విద్వాంసుడు అన్నాడు, అటువంటి పిచ్చి నాకు ఎప్పుడు పడుతుందో అన్నాడు. మనకు అర్థం కాడు గడు జ్ఞాని, అందుకని పిచ్చివాడంటాం. ఆయన అన్నిటికీ సాక్షిగా ఉంటాడు. ఈ శరీరం పడుతున్న ఖేదానికి మమేకము కాడు, నేను బాధపడుతున్నాను అన్నాడు. ఈ శరీరము బాధపడుతోందంటాడు. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఎవరో అడిగారు, రాత్రి పడుకున్నారా అన్నారు. ఓ ఇది నిద్రపోయింది అన్నారు. ఇది నిద్రపోతే మీరేం చేస్తున్నారు? సాక్షిగా చూస్తున్నారు. ఆయన ఆ స్థాయి అంటే జ్ఞాని మనం అనుకరించలేము. గోచీ పెట్టుకుంటే రమణ మహర్షి అయిపోతామా, గడ్డం పెంచుకుంటే ఆరుద్రైపోతామా? రెండూ లేదు. లోపల పండితే అప్పుడు రమణ మహర్షి స్థాయిని పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని పై అనుకరణలు చేయకూడదు. అనుకరణ చేసి ఎన్నటికీ ఆ స్థానమును పొందలేవు. మహాత్ములను అనుకరించరాదు. జీవితంలో అత్యంత ప్రాథమిక సూత్రమేమి అంటే, జ్ఞానిని అజ్ఞానిని అనుకరించవద్దు. జ్ఞానిని అనుకరించలేవు. గోచీ పెట్టుకుంటే రమణ మహర్షి అయిపోతావా? అజ్ఞాని ఉంటాడు, తల్లి ఏమిటి తండ్రి ఏమిటి శ్రాద్ధం ఏమిటి అంటాడు, నువ్వు మానేస్తావా? అజ్ఞానిని అనుకరించవద్దు, జ్ఞానిని అనుకరించవద్దు. నువ్వు శాస్త్రాన్ని పట్టుకునే భక్తితో అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళిపోవు. ఒకనాడు జ్ఞాని అవుతావు. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అవడం మాత్రం సర్వఖాయం, శాస్త్రము ప్రమాణం. ఆయన మహానుభావుడు, ఆయనకి శరీర తాదాత్మ్యత లేదు. ఆయన ఎప్పుడూ ఆత్మగా నిలబడి ఉండేవారు. ఎంత ఆత్మగతుడై ఉండేవారంటే, అందుకే మౌని అని పేరు. ఈ తనలో తానే రమిస్తూ ఉండేవారు. మాట మాట్లాడేవారు కాదు ఎక్కువ. ఎప్పుడైనా పలుకే బంగారమాయన అని ఆయన మాట మాట్లాడారంటే బంగారం. వెంటనే సూర్యనాగమ్మ గారు వ్రాసుకొని అన్నగారికి పంపిస్తే సూర్యనాగమ్మ గారి లేఖలని పుస్తకం వచ్చింది. అవి జ్ఞాని మాటలు. ఒకప్పుడు ఆయనకి సర్కోమా వ్యాధి వచ్చింది.
భయంకరమైన నిప్పిటే, అది పుండు పుట్టింది మోచేతి మీద, ఎర్రటి నెత్తురు కారిపోతుండేది అందులోంచి. చుట్టూ ఉన్న వాళ్ళు చూసి భయపడి కళ్ళ నీళ్లు పెట్టుకొని భగవాన్ పుండు నుంచి నెత్తురు కారుతోందనేవారు. ఆయన చూసి ఓ అది శమంతకమణి, ఎర్ర బంగారం పెడుతోందనేవారు. 104 జ్వరం వచ్చి తూలిపోయారు. పట్టుకోబోతే ఆయన అన్నారు, దీనికి జ్వరం రాలేదు, శివతాండవం నేర్చుకుంది, ఇది తాండవం చేస్తోందన్నారు. అన్నీ సాక్షిగా మాట్లాడేవారు. ఒకప్పుడు దానికి శస్త్రచికిత్స చేశారు, మత్తుమంది ఇస్తామన్నారు. ఆయన అన్నారు, ఎందుకు మీరు దీన్ని కోస్తానంటున్నారు, నేను సాక్షిగా ఉంటాను, కోసుకోండి. అంత సాక్షిత్వం, జ్ఞాని స్థాయి అలా ఉంటుంది. అది వెటకారం ఆడే స్థితి కాదు. ఆ స్థాయికి వెళ్ళడానికి ఎన్ని కోట్ల జన్మలు పడుతుందో. మాటల శస్త్రచికిత్స చేశారు, చేసి కట్టుకట్టారు. మంచి చలికాలం, ఆయన్ని తీసుకొచ్చి పడుకోబెట్టారు ఒక గదిలో. కాస్త వెచ్చగా ఉంటుందని మంచం కింద అంతేవాసులు కొంతమంది హీటర్ పెట్టారు. హీటర్ పెడితే వెచ్చగా ఉంటుంది, కాస్త పడుకుంటారు, నిద్రపడుతుందని. అప్పుడు హీటర్ పెట్టకూడదుట. ఆ చేసిన శస్త్రచికిత్స విధానానికి ఆయన శరీరం అంతా ఉబ్బిపోయి బద్దలైపోయినట్టు అయిపోయింది. మరునాడు వైద్యులు వచ్చి చూశారు. అరే రే 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 ఎవరు పెట్టారు ఆయనకి ఇలా, దానివల్ల వికటించి ఇలా అయిపోయారు అన్నారు. పరిగెత్తుకొచ్చి, అయ్యో రాత్రి వెచ్చగా ఉంటే పడుకుంటారనుకుని పెట్టాం, హే భగవన్ పిలిచి చెప్పచ్చు కదా, అయ్యో నాకు పడట్లేదు, ఒళ్ళు ఉబ్బిపోతోంది, ఇంత బాధపడుతున్నాను, ఒక్క మాట ఎందుకు చెప్పలేదన్నారు. ఆయన అన్నారు నవ్వి, ఇది కోస్తే బాగుంటుందని వాళ్ళు అన్నారు, ఇది పెడితే దీనికి బాగుంటుందని మీరు అన్నారు, ఇదేమో నాకు ఇవేవి బాగులేదండి, అన్నీ చూస్తున్నాను. అది గోచి పెట్టుకుంటే వస్తుందా? ఆ స్థాయికి ఎడితే వస్తుంది. జ్ఞాని కర్మకు సాక్షి. ఇది ఈ జాతి గొప్పతనం. ఈ జాతి యందు అటువంటి మహాజ్ఞానులు పుట్టారు. భారతదేశానికి గౌరవం ఇక్కడున్న కట్టడాల వల్ల కాదు, ఇక్కడున్న ఐశ్వర్యం వల్ల కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక రకమైన భేషజాల వల్ల కాదు. ఈ జాతి గౌరవము అటువంటి మహాత్ములు పుట్టిన కారణం చేత, ఇక్కడ ప్రవహించిన నదుల వలన, ఇక్కడి పర్వతముల వలన, ఇక్కడి ప్రజల సంస్కృతి శీల వైభవం వల్ల. అందుకే ఈ జాతి పేరు చెప్తే ప్రపంచ దేశాలన్నీ నమస్కారం చేస్తాయి. అంత ఉత్తమమైన జాతి మన జాతి. అటువంటి జాతిలో పుట్టించినందుకు పరమేశ్వరుడికి శతధా సహస్రధా నమస్కారం చేయాలి. అంత గొప్ప ధర్మం మన ధర్మం. ఆ జ్ఞాని ఒక్కసారి జ్ఞానమును పొందాడా, గత జన్మలలో చేసినటువంటి సమస్త కర్మలు దగ్ధమైపోతాయి. ఇక మళ్ళీ శరీరంలోకి వెళ్ళదు, ఆఖరిసారి శరీరం వదిలేయడం. కానీ అనుభవించవలసిన కర్మ ఆ జన్మకు అనుభవించవలసింది సాక్షిగా అనుభవిస్తాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు ఒక పర్ణశాలలో ఇలా గోడక అను కూర్చున్నారు. చెదపురుగులు ఆయన ఒంటి నిండా కన్నాలు పెట్టి లోపలికి వెళ్ళి కురికేస్తున్నాయి. ఆయన శిష్యుణ్ణి పిలిచి సమాధిలోంచి బయటికి వచ్చారు. కురికేస్తున్న ఏవో నెత్తుటి చుక్కలు పొటమరించే వీపు మీద. శిష్యుణ్ణి పిలిచి, వీపు మీద ఏవో కురుకుతున్నట్టున్నాయి చూడు అన్నారు. ఆయన చూసి తెల్లబోయి కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుని, హే భగవన్, చెదపురుగులు వీపంతా కన్నాలు పెట్టి కురికేస్తున్నాయి అన్నాడు. ఆయన అన్నారు, తొందరపడకు, శ్రావణం పట్టుకొచ్చి ఒక్క చెదపురుగు చచ్చిపోకుండా జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని తీసి కాగితంలో వేసి ఎక్కడైనా దూరంగా విడిచిపెట్టాయి అన్నారు. సన్యాసాశ్రమ ధర్మం అహింస. నకర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. అగ్నితో సంపర్కం ఎవరు వదిలేస్తారంటే సన్యాసి వదిలేస్తాడు. సన్యాసికి అగ్ని సంబంధం ఉండదు. అందుకే సన్యాసి శరీరం పడిపోయిన తర్వాత కూడా అగ్ని యందు సంస్కరించారు, దహనం చేయరు, భూమి యందు పెట్టేస్తారు. కర్పూరం, ఉప్పు ఇటువంటి వేసి భూమిలో ఉంచుతారు. పైన శివలింగం పెడితే అధిష్టానం, తులసి కోట పెడితే బృందావనం. అగ్ని సంబంధము చేతనే నిర్ణయింపబడుతుంది అంత్యేష్టి సంస్కారం కూడా. అంత గొప్ప జాతి. ఆ జ్ఞానం అనేటటువంటి అగ్నిహోత్రము యొక్క స్పర్శ కలిగిందా అంతే, అప్పటి వరకు చేసినటువంటి సమస్త కర్మలు దగ్ధమైపోతాయి. కర్మలన్నీ దగ్ధమైపోయాయా, ఇక తాను పుట్టవలసిన అవసరం లేదు. ఆఖరిసారి శరీరం పడిపోతుంటే ఊపిరి అందని స్థితిలో తాను ఆత్మ అన్న ఎరుకతో, ఆ జ్ఞానంతో ఉన్నవాడు, నేను ఈ ప్రవచనం అయిపోయిన తర్వాత నా విడిదిలోకి వెళ్ళి ఈ ఉత్తరీయం తీసేస్తే ఎంత సంతోషంగా తీసేస్తానో, అమ్మయ్యా
పరమేశ్వరుడు ఇవాళ అగ్నిలింగం గురించి చెప్పించాడు. నా జన్మకి సంతోషమని ఎలా తీసేస్తానో, ఈ పూలదండ ఎలా తీసేస్తానో, అలా శరీరము పడిపోతున్నప్పుడు సాక్షిగా చూస్తాడు. భగవాన్ రమణులు శరీర త్యాగం చేస్తుంటే వైద్యులు గబగబా ఊపిరి అందట్లేదని ఆక్సిజన్ సిలిండర్ దగ్గరికి తీసుకెడుతున్నారు. వారి చేత్తో వద్దు వద్దని సంజ్ఞ చేసి పరమ సంతోషంతో, అమ్మయ్యా, గుడారమునందున్న ఏనుగు గుడారము పట్టక పరితపించినట్టు ఈ ఒక్కదాని యందుండలేక పరితపిస్తున్నానన్నారు. ఆత్మ బయటికి నిర్గమిస్తుంటే జ్యోతి రూపంలో బయటికి వచ్చి రాత్రి 8 గంటలు దాటిన తరువాత ఎందరో చూస్తుండగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసి అరుణాచలంలోకి ఐక్యమైపోయింది. ఇప్పటికీ అధిష్టాన రూపంలో మహానుభావుడు రమణాశ్రమంలో లేరు. శరీరం పడిపోతున్నా కూడా సాక్షి మాత్రంగా శరీరాన్ని చూస్తూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. స్వామి వివేకానంద శరీరం ఎప్పుడు వదిలిపెట్టేయాలనుకున్నారో ఆ ముహూర్తాన్ని నిర్ణయించుకుని శిష్యుణ్ణి పిలిచి పంచాంగంలో ఎర్రసిరాతో గీత గీసి నిర్భయంగా ఊర్ధ్వముఖ చలనం చేసి విడిచిపెట్టేస్తారు. అది అగ్ని ఆరాధన అంటే. అది చిట్ట చివరికి అటువంటి జ్ఞానాగ్ని రగలడానికి, జ్ఞానాగ్ని ఏర్పడడానికి కారణమైపోతుంది. అప్పుడు 11వ రంధ్రాన్ని తెరుస్తారు. 9 రంధ్రములు శరీరంతో ఉన్నంతసేపే. 2 కన్నులు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఇవి కాక 2 కన్నాలు ఉంటాయి. ఒకటి పుట్టగానే మూసుకుంటుంది, నాభీరంధ్రం. లోపల ఉన్నంతసేపు అమ్మ కడుపులో అమ్మ తిన్న ఆహారం నాభిగొట్టం ద్వారా లోపలికెడుతుంది. బయటికి రాగానే నాభీబంధం కోసేస్తారు. నాభీబంధం తెగిపోతుంది, కానీ హృదయ సంబంధం మిగిలిపోతుంది. నేను ఆ తల్లి కొడుకుని, వాడు నా బిడ్డ, ఆ సంబంధం అలా మిగిలిపోతుంది. 11వ రంధ్రం ఉంటుంది, అది ఎప్పుడు మూసుకునే ఉంటుంది. బ్రహ్మరంధ్రం అంటారు, ఇక్కడ ఉంటుంది. దాన్ని స్పృశించరు. అందుకే పాపట కూడా అక్కడ వరకే తీస్తారు తప్ప దాటి తీయరు. ఊర్ధ్వముఖ చలనం చేస్తారు. చేసి మూలాధార చక్రం దగ్గర నుంచి వాయువుల్ని పైకి కదిపి చిట్ట చివర బ్రహ్మరంధ్రాన్ని భేదిస్తారు. బద్దలు కొట్టుకుని ఊర్ధ్వముఖంగా పైకి వెళ్ళిపోయి పరబ్రహ్మమునందు కలిసిపోతారు. అందుకే ఎవరికి బ్రహ్మరంధ్రం చిట్లు వెళ్ళిపోయాడో వాడికి రాడని గుర్తు. 11వ ద్వారం తెరుచుకొని వెళ్ళిపోతారు. అది ఎవరు చెయ్యగలరు అంటే యోగ మార్గంలో అదిగో అటువంటి జ్ఞానము కలిగిన వాడెవడో, ఆ జ్ఞానాగ్ని చేత సంచిత కర్మలన్నీ దగ్ధమైపోయిన వాడెవడో వాడు మాత్రమే ఆ మోక్షమును పొందుతున్నాడు. జ్ఞానాద్దేవత కైవల్యం, ఆ జ్ఞానమే కైవల్యమునకు కారణము. కాబట్టి దానికి ఏది కారణము అంటే బయట ఉన్న అగ్ని కాదు, జ్ఞానమనబడేటటువంటి అగ్ని. అందుకే అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి అగ్ని కేవలముగా లౌకికమైనటువంటి అగ్నిహోత్రమే కాదు, రాశీభూతమైనటువంటి జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని కనపడదు. జ్ఞానాగ్ని లింగరూపంగా నిలబడితే అదే అరుణాచలం. అందుకే స్కాందపురాణంలో ఒక మాట చెప్తారు, జీవుడి యాత్రని విభాగం చేస్తారట. ఎర్రసిరాతో గీత గీస్తారు. అరుణాచలము దర్శనమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని. ఎప్పుడైనా ఎవరైనా అరుణాచలం వెడితే జీవయాత్రకి గీత గీస్తారు, ఈయన అరుణాచలంలోకి వెళ్ళాడు అని. ఆయన వెళ్ళలేదు, ఆ గీత ఉండదు. అరుణాచల ప్రవేశమే అంత గొప్పది. అరుణాచల ప్రవేశానికి అరుణాచలేశ్వర అనుగ్రహం ఉంటే తప్ప ప్రవేశించరు. జ్ఞాన సంబంధనాయనారంతటి వాడు ప్రవేశించలేకపోయాడు. దొంగల రూపంలో వచ్చి పరమశివుడే ఎత్తుకుపోయాడని. నమచ్చోరాయచ శిష్ప్యాయచ భేన్యాయచ శకత్యాయచ ప్రవాహ్యాయచ, ఆయనే దొంగ రూపంలో వచ్చాడు. తర్వాత ఆడంబరాలన్నీ విడిచిపెట్టేసి ప్రార్థన చేస్తే అనుగ్రహించాడు. అప్పుడు అరుణాచలంలోకి ప్రవేశించాడు. అంత మహోత్కృష్టమైనటువంటి క్షేత్రం. అరుణాచలంలో ఉండేటటువంటి కొండలో ఉన్న శిలలను శాస్త్రవేత్తలు పరిశీలనం చేసి ఇవి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అగ్ని చేత తప్తమైపోయి ఏర్పడినటువంటి అపురూపమైన శిలలతో కూడిన కొండ అని చెప్పారు. అది పరమశివుడు అగ్ని రూపంలో మూర్తివంతమయ్యాడు. మూర్తివంతం అంటే రూపమును పొందడం. రూపాన్ని పొంది కొండగా నిలబడ్డాడు. అందుకే ఇప్పటికీ ఆ కొండలో ఎంతమంది యోగులు నివసించి ఉంటారో. నేను ఒక శివాలయంలో కూర్చుని చెప్తున్నాను, ఒక విష్ణు ఆలయంలో కూర్చుని చెప్తున్నాను. అబద్ధమాడుకుని బ్రతకవలసిన అవసరం నాకు లేదు. ఒక రాత్రి నేను గిరి ప్రదక్షిణం చేస్తుంటే పెద్ద పెద్ద అంగలేసుకుంటూ దిగుతున్నాడు ఒక వ్యక్తి.
నేను దగ్గరికి వెళ్ళి నన్ను తీసుకెళ్ళిన ఒక మహానుభావుడు ఆయనతో మాట్లాడాడు. నేను తెల్లబోయా, ఈయన మాట్లాడుతాండి. నేను ఇలా స్పష్టంగా చూసేటప్పటికీ ఆయన గోళ్ళు ఇలా పెరిగిపోయి ఇలా తిరిగిపోయి ఉన్నాయి. అంతంత అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ డొంకల్లో, ఆ కొండల్లో అలా వెళ్ళిపోయాడు. అటువంటి యోగులు ఉంటారు అక్కడ, అంత తపస్సమాధిలో ఉంటారు. అంత గొప్ప క్షేత్రం అటువంటి అరుణాచలం. ఇప్పటికీ మీరు అరుణాచలం కొండ మీద స్కందాశ్రమానికి, విరూపాక్ష గుహకి మొదలైన వాటికి వెడితే ఆ కొండ మీద తెల్లవారుజాము సమయంలో నిలబడితే దూరంగా ఉన్నటువంటి కొండ గుహలలో అలికిడి కనపడుతుంది. నేను ఒకప్పుడు ఒక పాలు పోసే వ్యక్తిని అడిగా, చెప్పకూడదండి, ఒక మహానుభావుడు అందులో తపస్సులో ఉంటాడు, తాగితే తాగుతాడు, లేకపోతే లేదు, కొద్ది పాలు పెట్టొస్తూ ఉంటానని చెప్పాడు. కానీ అటు వెళ్ళకండు సుమా, వారి తపస్సుకు భంగం కలగకూడదని. అంతటి మహితాత్ములు ఎందరో జ్ఞానసిద్ధి కొరకు ఆ గుహల్లో ఉంటారు. అంత గొప్ప అరుణాచల క్షేత్రం ఏ సామాన్యమైంది కాదు. ఇప్పటికీ రమణాశ్రమంలో విదేశాల నుంచి వచ్చినటువంటి విదేశీయులు భారతీయ సంప్రదాయంలో పంచెలు కట్టుకుని, చీర కట్టుకుని, విభూతి పెట్టుకుని, బొట్టు పెట్టుకుని వడ్డన చేస్తుంటారు. స్వామి అధిష్టానం ముందు కూర్చుని వారు చెప్పినటువంటి విషయాలు పారాయణ చేస్తుంటారు. రాశీభూతమైనటువంటి జ్ఞానాగ్ని, లోకాలనన్నిటినీ అనుగ్రహిస్తున్నటువంటి అగ్ని. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరశైవ శాసనాత్. ఏ విభూతి రూపం అగ్నిలోంచి ప్రకటనమైందో, ఏది యజ్ఞస్వరూపంగా దేవతలకి అన్నం పెడుతోందో, ఏది పితృదేవతల్ని పోషిస్తోందో, ఏది అందరికీ వంట చేస్తోందో, అందరిలో ఏ వేడి ఒకేలా ఉండేటట్టుగా ఉండి ప్రాణములు నిలబెడుతోందో, ఏ వేడి జ్ఞానాగ్నియో, ఏ జ్ఞానాగ్ని ఇక పునర్జన్మ లేకుండా చేసి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కల్పించగలదో అది రాశీభూతమైతే లింగస్వరూపము పరమశివుడు. అప్పుడు రుద్ర అని పిలువబడతాడు. అందుకే రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రపయతివా. రుద్రుడంటే ఏడిపించేవాడని కాదు దాని అర్థం. రుత్యా వేదమంత్రముల చేత ధర్మమును లోకానికి చెప్పి, ధర్మమునందు అనురక్తి కల్పించి, ధర్మానుష్ఠానం చేయించి, కట్లు విప్పి తన యందు కలుపుకునేటటువంటి వాడెవరో వాడు రుద్రుడు. వాడు జ్ఞానాగ్ని కారకుడు, జ్ఞానం ఇవ్వగలిగిన వాడు, మోక్షం ఇవ్వగలిగిన వాడు. అటువంటి అగ్ని రాశీభూతమైతే అది అరుణాచల క్షేత్రం. అందుకే పంచభూత క్షేత్రాలలో కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, అలాగే చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమాలిలింగం. ఈ 8 శివస్వరూపాలని మనకి అష్టమూర్తి తత్వంలో ఎక్కడో లేదు. ఆ అగ్ని నీ కంటి ముందు కనపడుతున్నదేదో అది శివుడే. ఆ అగ్ని నీ ఎందు వేడిగా ఉంది. అసలు నువ్వు శివుడికి దూరంగా ఎప్పుడున్నావు? ఎప్పుడూ శివుడితోనే ఉన్నావు, శివుడికి దూరంగా లేవు. దేవాలయంలోకి వెడితేనో ఇంట్లో వెడితేనో కాదు, నీకు ఆర్తి తీరకపోతే ఎప్పుడూ శివుడికి దగ్గరగా ఉన్నావు సుమా అని చెప్పే తత్వాలలో ఒక తత్వం పరమశివుని యొక్క అగ్నితత్వం. అందుకు శంకర భగవత్పాదులు భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే వివృషతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి అగ్నితత్వం గురించి నేను కేవలం విహంగ వీక్షణంగా మాత్రమే మాట్లాడాను. ఎందుచేత అంటే అసలు ఆ యజ్ఞము, పాకయజ్ఞములు, హవిర్యజ్ఞములు, బ్రహ్మయజ్ఞము, ఆ యజ్ఞమునందు అగ్ని యొక్క వైభవము, ఆ పూర్ణాహుతి కార్యక్రమం, అగ్ని యొక్క లక్షణాలు, ఇవన్నీ మాట్లాడాలి అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ పాయస పాత్రలో ఎక్కడి నుంచి చీసి 4 మెతుకులు తిన్నా కూడా అది పాయసమే, అంతా అలాగే ఉంటుంది. అందుకే ఆ స్వామి యొక్క అనుగ్రహ శక్తిని ప్రకటించడానికి చేసినటువంటి కించిత్ ప్రయత్నమే తప్ప యథార్థమనకు దాని వైభవాన్ని పూర్తిగా ఆవిష్కరించిన వాడను కాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.